క్రీస్తునందు ప్రియ సంఘము, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. మార్చి మాసము 2వ ఆదివార దినము మనము పునరుత్థానుడైన యేసును ఆరాధిస్తూ ఈ యొక్క మార్చి మాసము, ఏప్రిల్ మాసము ముఖ్యంగా ప్రతి సంవత్సరము మరి దేనికి ఇవి గుర్తుగా ఉన్నాయంటే మరి మనము వేరే రకంగా చెప్పనవసరం లేదు. ఇది ఎండాకాలం ప్రారంభమై, వేసవి సమ్మర్ ప్రారంభమై ఉక్కపోత ఎక్కువై మనుషులు అల్లాడుతారు. ఆ తర్వాత దానికి మాత్రమే కాక ఎగ్జామ్స్ వస్తాయి. మరి ముఖ్యంగా మన సదరన్ స్టేట్స్లో పరీక్షలు పిల్లలకు వస్తాయి కనుక ఆల్రెడీ ఇప్పటికి రాస్తున్నారు. సో ఇలాగున్న వేసవికి ఈ యొక్క పరీక్షలకు మాత్రమేనా ఇది కాదు, ఇంకొకటి ఉంది ప్రాముఖ్యమైనది. ఈ మార్చి ఏప్రిల్లో యేసుక్రీస్తు ఆయన సిలువ వేయబడిన దినం వస్తుంది. యేసు ప్రభు సిలువ వేయబడి 2000 సంవత్సరాల క్రితము యూదుల చేత మరి అన్యాయపు తీర్చబడబడి ఆ తర్వాత రోమీల చేత ఆ తీర్పును వారు అంగీకరింపచేసి యేసును సిలువ వేసిన దినము ఈ మార్చి ఏప్రిల్లో వస్తుంది. మరి ఒకే డేట్ ఎప్పుడు రాదు అది, ఎందుకనంటే అది యూదుల యొక్క క్యాలెండర్లో యూదులకు ఎలాగున తెలుగు వాళ్ళకి ఎలాగున భారతీయులకు అనేక వాళ్ళకు క్యాలెండర్స్ ఉన్నాయో యూదులకు కూడా ఒక ప్రత్యేకమైన క్యాలెండర్ ఉంది. ఆ క్యాలెండర్ ప్రకారము యేసు ప్రభువుని మహాపస్కా రోజు సిలువేశారు. ఆ మహాపస్కా రోజు సిలువేసినప్పుడు ఆ డేటు ఈ యొక్క మార్చి ఏప్రిల్లో వస్తుంది. ఇది ఖచ్చితంగా జరిగింది. ఈ డేటు దేవుడు బైబిల్లో బయలుపరిచాడు యూదులకు, లేకపోతే ఆయన సిలువ వేయబడిన దినము అది స్పష్టంగా రాయబడింది. కనుక దీన్ని మనము నమ్మచ్చు, దీని విషయమై మనము నేర్చుకోవచ్చు, లేకపోతే దేవుని యొక్క వాక్యమును మనము గమనించవచ్చు. అయితే దీనికి కాకుండా ఇంకొకటి ఉంది, అది డిసెంబర్లో వస్తుంది. దానికి ఆధారం లేదు. డిసెంబరు 25 యేసుప్రభు పుట్టింది, దేవుడు ఆయన బయలుపరచలేదు. సో కనుక ఇదైతే ఖచ్చితంగా ఉంది. మనం కూడా ఈ సమయంలో యేసు ఆయన సిలువ వేయబడ్డప్పుడు సిలువ ఏ కాలంలో వేయబడ్డాడు? మరి బైబిల్ ప్రకారము ఈ లోకంలో ఈ యొక్క బైబిల్ చెప్తున్నట్టుగా మలాకీకి ఆ తర్వాత మత్తయి సువార్తకి మధ్యలో, పాత కొత్త నిబంధన మధ్యలో 400 ఏళ్ళు ప్రవచనం లేదు, ప్రవక్త లేడు, ప్రభు దర్శనమే లేదు. అప్పుడు భూమి మీద భూలోకవాసులందరూ చీకట్లోనూ మరణ ఛాయలో బతుకుతున్నారు. అలాంటి మరణ ఛాయలో బతుకుతున్నప్పుడు ఆ దేవాది దేవుడు అరుణోదయపు వెలుగుగా తన కుమారుడైన క్రీస్తును ఆయన ఈ లోకానికి ఆయన రోమియులు అని ఒక జాతి ప్రపంచంలో వాళ్ళు ప్రపంచాన్ని పరిపాలించారు. బ్రిటిష్ వాళ్ళు ఎట్లా పరిపాలించారో, గ్రీకులు ఎట్లా, రోమియులు ప్రపంచాన్ని 2000 సంవత్సరాల క్రితం పరిపాలించినప్పుడు ఆ సమయంలో వాళ్ళు మానవులకు మరణశిక్షగా సిలువను విధించి వాళ్ళు ఆ మరణశిక్షను వేసి చంపుతున్నారు. మరణశిక్ష ఊరు వేసి ఇప్పుడు ఎలాగున మరణశిక్ష విధిస్తారు, అలాగున సిలువ వేసి మరణశిక్ష విధించే కాలమే పరిపూర్ణమైందని ఆ పరలోక దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి ఇచ్చాడు. మరి ఆ క్రీస్తును పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని ఆది సంభూతుడు, అద్వితీయుడు, అభిషక్తుడు, వాక్కైన క్రీస్తుని రక్త మాంసంలోకి మార్చి కన్యా మరియ గర్భాన ఆయన ఆ యొక్క ఇశ్రాయేలులోని ఉత్తర భాగం ఆ యొక్క నజరేతులోని కన్యా మరియ గర్భాన దక్షిణానికి తీసుకొచ్చి యూదయలోని బెత్లెహేము అనే రొట్టెల గృహంలో మనందరికీ ఆయన జీవాహారంగా పుట్టించాడు. ఆయన 3.5 ఏళ్ళు బ్రతికి ఆయన 3.5 ఏళ్ళు సేవ చేసినాక ఆయన జీవిత అంతము సిలువ. జీసస్ మినిస్ట్రీ ఎండెడ్ ఎట్ ద క్రాస్. సో యేసు ప్రభు ఆయన సిలువ ఇవ్వబడ్డాడని మరి ఈ సిలువను మనం అందరం కూడా నేర్చుకోవాలి. మరి సిలువ నేర్చుకోవడం ఏంటి? అసలు సిలువలో ఏముంది? అదొక కొయ్య కర్రలు కదా. సిలువ లోకానికి ఎలాగుంది? ఈరోజు సిలువ లోకానికి ఎలాగుందంటే ఇప్పటికి నుంచి 2000 సంవత్సరాల క్రితం వరకు కూడా సిలువ అది ఒక భయంకరమైన అవమానానికి సూచన. ఇక్కడ కూర్చున్న మన వాళ్ళందరి ఫ్యామిలీలో ఎవరైనా కదా పోలీసు వాళ్ళు ఎన్కౌంటర్ చేసి కాల్చి చంపారు అంటే బాగుంటుందా? మనకి ఎంత వస్తాయమండి కదా. ఇంకా లేకపోతే మన యొక్క ఫ్యామిలీలో ఎవరో తెలిసిన వాళ్ళు ఊరేసి చంపారు, వాడు రేప్ చేశాడు, ఇంకేదో చేశాడు, ఏమన్నా గొప్పనా అండి? అది ఏమి అవమానం కదా, చాలా అవమానం. సో ఈరోజు కాదు, ఆనాడు 2000 సంవత్సరాల క్రితం సిలువ అవమానానికి సూచన. రెండవది సిలువ శిక్షకు సూచన. అంటే ఒక మనిషికి పెనాల్టీస్ పడతాయి, పరిహారం చెల్లించుకోవాలి. అవి మామూలు అయితే పర్లేదు,
కదా, డబ్బులు కట్టడమో లేకపోతే ఒక 2 నెలలు జైలు శిక్షలో అలాంటి శిక్షలు పడితే కానీ ఘోరాతి ఘోరమైన శిక్షకు సూచన ఆ యొక్క సిలువ అన్నాడు. అంతేకాదు జడ్జిమెంట్ అంటే సిలువ తీర్పుకు సూచన. ఎవడైనా సిలువ మీద ఏబడి చంపబడ్డాడంటే వాడి జడ్జిమెంటు చాలా భయంకరమైందండి, తీర్పు కనుక అది. అంతేనా, సిలువ మరణానికి సూచన. సిలువ అంటే డెత్ అంతే. ఈరోజు మనకు మరణానికి సూచనలు ఎన్నున్నాయి. క్యాన్సర్ వస్తే చచ్చిపోతారు అంతే, అది ఒక మరణానికి ఇదిగా ఉంది. ఎయిడ్స్, HIV వస్తే, మొన్న కరోనా వచ్చినప్పుడు కూడా, కోవిడ్ వచ్చినప్పుడు ఏం ఆశలు లేవు కదా, బతికినోడు బతికాడు కానీ అంటే డెత్కి కనుక. అలాగున సిలువ మరణానికి సూచన, అవమానానికి, శాపానికి సూచన. సరే, మరణం తర్వాత ఇంకోటి లాస్ట్ 5వది చూస్తే సిలువ ఈ బైబిల్ ప్రకారము శాపానికి సూచన, కర్సికి సూచన. అంటే ఒక వ్యక్తి అలాగున వ్రేలాడబడి చంపబడితే యూదుల యొక్క ధర్మశాస్త్ర ప్రకారము వాడు శాపగ్రస్తుడు. అప్పుడప్పుడు మనం కూడా ఎవరైనా భయంకరమైన యాక్సిడెంట్ అయ్యి చచ్చారనుకో, ఏం శాపం ముందు అట్ట చచ్చాడంటారు కదా. వచ్చి 2 లారీల మధ్యలో వచ్చి కొట్టుకొని చచ్చిపోతే, ట్రైన్ కింద పడి చచ్చిపోతే, ఇంకేదైనా జరిగితే ఏం శాపం అనండి, అందరూ పోయారంటారు కదా. సో ఈ యొక్క బైబిల్ ప్రకారము ఆనాడు రాడంటే కొయ్య, కర్ర మీద వ్రేలాడబడితే శాపగ్రస్తుడు. ఇవి లోకానికి ఉంటే, మరి ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో సిలువ అంటే మనం కూడా అట్నే చూస్తున్నాము. మనం యేసుప్రభు నమ్మి యేసుప్రభు దగ్గరికి వచ్చి సిలువ అని సిలువ పాటలు పాడి, సిలువని ధ్యానించి, సిలువలో అవి చూసి, సిలువ ద్వారా ఇచ్చాడు ఏదో బ్లైండ్గా, మామూలుగా కూడా దాన్ని వ్యతిరేకించకూడదు అన్నట్టుగా సిలువను మనం తీసుకుంటున్నామా? అసలు సిలువ ఈ లోకంలో అలాగుంటే ఈ మార్చి మాసంలో మనం సిలువ గురించి పూర్తి కరెక్ట్గా దేవుని ఉద్దేశము, దేవుని చిత్తము, దేవుని సంకల్పము, దేవుడి ప్రణాళిక, దేవుడు సిలువ ద్వారా మనకి ఏమి సందేశాన్ని ఇచ్చాడో అది పర్ఫెక్ట్గా మనం తెలుసుకోవాలని చెప్పి నేను పోయిన వారము సిలువ నంబర్ 1 యూట్యూబ్లో పెట్టాము. అదేమిటండి? క్షమాపణ. క్రాస్ బ్రాడ్ ద ఫర్గివ్నెస్. సిలువ మనకు క్షమాపణ తీసుకొచ్చింది. అది నువ్వు పూర్తిగా అర్థం చేసుకోవాలి. 2 సార్లు కాదు, 4 సార్లు నేను మెసేజ్ పెడితే కొత్త వాళ్ళు ఎవరో కానీ పాత వాళ్ళు ఒక్కొక్కళ్ళు 5-6 సార్లు విన్న వాళ్ళు ఉంటారు. ఒక మెసేజ్ చెప్తారు నాకు, ఎందుకంటే సిలువ క్షమాపణకు సూచన స్పష్టంగా బైబిల్ చెప్తుంది కనుక ఈరోజు సిలువ ఆ యొక్క 2వది ఏంటో మనము నేర్చుకుందాం. మనుషులు చూసినట్లు, లోకం చూసినట్లు, ప్రభుత్వాలు చూసినట్లు, ఈ లోకపు యొక్క అవివేకులు చూసినట్లు, ఈ వాక్యం ఎరుగని క్రైస్తవులు చూసినట్లు, శ్రద్ధ లేకుండా, భక్తి లేకుండా ఏదో సిలువ ఇట్లా అనుకోవడం, లేకపోతే ఒక సింబల్గా కాదు. సిలువలో సిరులున్నాయి. ఈరోజు సిరులు అంటే ఏంటండి? వెండి బంగారాలు, ధన భాండాగారాన్ని సిరులు అంటారు. వజ్ర వైడూర్యాలు ఎక్కడ ఉంటే అక్కడ సిరులు ఉన్నాయంటారు కదా. ఈరోజు ఒక క్రైస్తవుడు తన బ్రతుకులో అత్యున్నతమైన సిరులు ఎక్కడ పొందుతాడు? సిలువలో ఉన్నాయి కనుక మరి నేర్చుకోవాలి, ఎవరైనా నేర్చుకోవాలి కనుక. నీ వెండి, నీ బంగారం, నీ దీవెన, నీ ఆశీర్వాదము, నీకు దేవుడిచ్చే భాగ్యము, నీ హెచ్చు, నీ యొక్క నిత్య జీవము సిలువలో ఉన్నాయి కనుక ఈరోజు సింబల్ అయిపోయింది క్రైస్తవులకు. అదొకప్పుడు అవమానము, అదొక శాపము, అదొక మరణానికి సూచన కొట్టి అది అట్లా లేదు కనుక. అది అట్లే ఉంటే ఎవడు కూడా అసహించుకునేవాడు. కానీ ఈరోజు క్రైస్తవుల జీవితాలలో, క్రైస్తవ లోకంలో సిలువ ఎందుకు అంతగా ఉందంటే దాంట్లో సిరులు ఉన్నాయి, ధనధాన్యాలు ఉన్నాయి, భోగభాగ్యాలు ఉన్నాయి, సమస్త ఆశీర్వాదాలు దాంట్లో ఉన్నాయి కనుక. 28 ఏళ్ళు నేను సేవలో, 38 years నేను రక్షణ పొంది, ఇంకా సిలువలోని సిరులు ఇంకా కొల్లగొట్టలేదు. అంత ధనము ఆ యొక్క సిలువలో ఉన్నాయి కనుక సంవత్సరం అంతా చెప్పినా తక్కువే అది. కానీ ఈ సమయం ముఖ్యంగా నేర్చుకుంటే మంచిదని ఈరోజు 2వది సిలువలో చూపిస్తాను. మనందరం కూడా సంఖ్యాకాండం తీద్దాము, 21వ అధ్యాయం తీద్దాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయం. బైబిల్లో మొదటి 5 పుస్తకాల్లోనే ఒకటి సంఖ్యాకాండం. సంఖ్యాకాండం 21 తీస్తే ఈ 21వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణం ఉంది. ఎక్కడి నుంచి అంటే ఐగుప్తు నుంచి వాళ్ళు కనానుకు ప్రయాణం అవుతున్నారు. 21వ అధ్యాయంలో
ఇశ్రాయేలీయులు అతారీల మార్గం వచ్చుచున్నారని దక్షిణ దిక్కున నివసించిన కనానీయుడైన అరాదు రాజు విని అతడు ఇశ్రాయేలుతో యుద్ధం చేసే వారిలో కొందరిని చెరపడితే, ఇశ్రాయేలు యెహోవాకు మొక్కు, నీవు మా చేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించిన మేము వారి పట్టణాలను నీ పేర నిర్మూలన చేస్తామని ప్రార్థన చేశారు. చేస్తే దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించి, ఇశ్రాయేలు మాట ఆలకించి ఆ కనానీయులను అప్పగింపగా ఇశ్రాయేలు వారిని వారి పట్టణం నిర్మూలన చేసిరి. అందువల్ల ఆ చోటికి హోర్మా అంటే నిర్మూలము అని ఒక పేరు పెట్టారు. ఏమిటి? ఒక చిన్న భాగం తీసుకుంటే ఒక 4 వచనాల్లో స్పష్టంగా ఉంది, తెలుగులోనే ఉంది, నేను చదివాను, అక్కడ తెలుస్తుంది. ఇశ్రాయేల్ అనే వాళ్ళు 400 ఏండ్లకు పైన బానిసత్వములో బతికారు. ఎక్కడ బతికారు? ఐగుప్తు అనే ఒక దేశంలో బతికారు. వారి కింద నలిగిపోతున్నప్పుడు వారు మొర్ర పెడితే దేవుడు వారికి మోషేను పంపి తన దూతను పంపి విడుదలిస్తే వారు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారు. వచ్చి దేవుడు వాళ్ళకు వాగ్దానం చేసిన కనాన ప్రాంతంలో మీకు నేను ఇస్తానని చెప్పినప్పుడు ఆయన నమ్మి, లేకపోతే మోషేను వెంబడించి వాళ్ళు ఐగుప్తులోంచి బయటకు వచ్చేసారు. ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేశాడు. మారా దగ్గర నీళ్లు చేదుగా ఉంటే దాన్ని బాగు చేశాడు. ఏలీము దగ్గరికి వెళ్తే 70 చెట్ల చేత దీవించాడు. ఆయన ఇంకా ముందుకెళ్తే ఆయన అమాలేకీయుల మీద జయమిచ్చాడు. ఆ తర్వాత ముందుకు వెళ్ళినప్పుడు వాళ్లకు ఆహారం కావాలంటే పరలోకం నుంచి మన్నా ఇచ్చాడు దేవుడు. అరణ్యాల ఎడారుల్లో బండలోంచి నీళ్ళు ఇచ్చాడు తాగటానికి. మరి 30 లక్షల మంది నడుస్తూ ఉంటే మరి చెట్లు చేమలు ఎన్ని ఉంటాయి వాళ్ళు నడవటానికి? ఎండ దెబ్బ తగిలి చచ్చిపోతారు. కనీసం పసిపిల్లలైనా ముసలివాళ్ళు కదా. కానీ దేవుడు మేఘ స్తంభం పెట్టాడు వాళ్ళ మీద, గొడుగు పెట్టినట్లుగా, ఒక అంబ్రెల్లా పెట్టినట్టుగా మేఘ స్తంభం 30 లక్షల మంది మీద పెట్టాడు దేవుడు ఆనాడు. ఎవరు ఎండ దెబ్బ వడ దెబ్బ తగిలి సావలేదు ఆ రోజు. మరి రాత్రి ఎక్కడ కరెంట్ ఉంటుంది, ఎక్కడ లైట్ ఉంటుంది, ఎన్ని దీపాలు వెలిగిస్తారు, ఎన్ని డ్యూటీలు వెలిగిస్తారు, ఎంత నూనె కావాలి? కరెంట్ అయితే లేదు కానీ ఆ రోజు కాదు, దేవుడు రాత్రి అగ్ని స్తంభమై వారి ముందు నడిచాడు. సో ఇలాంటి ఒక జనాంగం లేచి బయలుదేరి వాళ్ళు వాగ్దాన దేశం వైపు దేవుడు ఇచ్చి వాగ్దానం చేసి వస్తున్నప్పుడు, ఇప్పుడు నేను చదివిన 21వ అధ్యాయంలో మోషే వాళ్ళు నడిపిస్తున్నప్పుడు అరాదు రాజు అనే ఒక ఆయనను వాళ్ళు ఎదుర్కొన్నారు. కనాన్ రాజును జయించారు దేవుని సన్నిధిలో. ఆ యొక్క శక్తి బలం చేత కాదు, దేవుడి కృప చేత జయించిన తర్వాత దేవుడు దాన్ని నిర్మూలన చేయమన్నాడు. నిర్మూలన కూడా చేసేసారు. దీని తర్వాత ఏంటి? నెక్స్ట్ మనకు మన జీవితాల్లో నెక్స్ట్ అనేది ఎప్పుడు ఉంటుందండి కదా. నెక్స్ట్ ఏంటి కదండి? పాట పాడాం, ప్రార్థన చేస్తాం. నెక్స్ట్ ఏంటి? ఆరాధన. నెక్స్ట్ ఏంటి కదా? వాక్యము. ఆ నెక్స్ట్ ఏంటి? కానుకలు సంచి పట్టుకొని వస్తారు. ఆ తర్వాత ఏంటి? ముగింపు లేదా కదండి. మొహం కడుక్కున్నాం. నెక్స్ట్ ఏంటి? 3 ప్లేట్ల ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ తిన్నాం. మళ్ళీ నెక్స్ట్ ఏంటి? మళ్ళీ లంచ్ దిట్టంగా. సో ఈ నెక్స్ట్ అనేది ఉంది కనుక ఒక ఎగ్జామ్ రాసినాక ఇంకో ఎగ్జామ్ నెక్స్ట్ ఉంటుంది. ఎగ్జామ్ రాసినాక నెక్స్ట్ ఏంటి? ఎగ్జామ్ రాసినాక రిజల్ట్ రాసినాక ఏంటి కదా? చెంగు మొహం వేసుకున్నాడు, ఫెయిల్ అయిపోతుంది. సో నెక్స్ట్ లేదు ఎక్కడుంది చెప్పండి? ఎక్కడనుందా నెక్స్ట్? లేకుండా ఏమీ లేదండి. ఎందుకంటే కాలంలో ఉన్నాం కనుక. నువ్వు ఆగినా ఆగదు కాలం కనుక బైబిల్ చెప్తుంది ఖచ్చితంగా ఒక రాజ్యాన్ని జయించిన తర్వాత ముందుకు వెళ్ళాలి వాళ్ళు. అట్లా ముందుకు వెళ్ళే దగ్గర ఒక సంఘటన జరిగింది, అది ఈరోజు తీసుకొని చెప్తున్నాను. ముందుకు వెళ్ళాలి వాళ్ళు. వాళ్ళ ముందు ఏదోము దేశం ఉంది. ఆ ఏదోము దేశమును దేవుడు దాన్ని ఏమి నిర్మూలన చేయమని కానీ నాశనం చేయమని కానీ ఏం చెప్పలేదు దాని గురించి. ఎందుకంటే ఏదోమీయులు ఇశ్రాయేలుకు బ్రదర్స్, వాళ్ళు సహోదరులు కనుక. ఎందుకంటే ఇస్సాకుకి 2 కొడుకులు పుట్టారు, ఏశావు యాకోబు అని 2 బ్రదర్స్ కనుక. ఏశావు పెద్దవాడు, వాళ్ళని ఈడోమైట్స్ అంటారు, ఏదోమీయులు అంటారు. చిన్నవాడు యాకోబు, అతను ఇశ్రాయేలు 30 లక్షల మంది. వాళ్ళు వెళ్తున్నప్పుడు ఆ యొక్క ఏదోముతో అన్నారు, అయ్యా మేము మీ బ్రదర్స్, మేము మీతో యుద్ధం ఏమి లేదు, మాకు మీరు బ్రదర్స్ అవుతారు, మేము మీ యొక్క దేశం గుండా వెళ్తాం, మాకు ముందుకు వెళ్ళేది ఉంది, దారి ఉంది, ఈ రహదారి రాజమార్గం గుండా వెళ్ళిపోతాము అని అంటే ఎవరు భవనిస్తారండి? వాళ్ళు అన్నారు, మీరు మా దేశంలోంచి వెళ్తారా? ఏం వెళ్ళేది లేదంటే మోషే రిక్వెస్ట్ చేశాడు, ప్లీజ్ వినండి అయ్యా ఏదోము రాజా వినో, మేము నీ దేశంలో నుంచి రాజమార్గాల గుండా వెళ్తాము, కుడికి ఎడమకు తిరగము, నీ పంటల్లోంచి వెళ్ళము, నీ పైరుల్లోంచి వెళ్ళము, నీ బావుల దగ్గర నుంచి నీది ఏది ముట్టుకోము, మేము సింపుల్గా దాటి వెళ్ళిపోతాం, గ్యారంటీ నేను అని అంటే వాడు అన్నాడు, అట్టెట్లా వీలవుతుంది? మా దేశంలోకి వెళ్ళిపోతారా మీరు? ఏం పోనక్కర్లేదు. మళ్ళీ చెప్పాడు, మేము ఏం యుద్ధం కానీ దోచుకోవడానికి ఏమీ లేదు, ఇదిగో ఇప్పుడే అరాధు రాజుని జయించాం కదా, నీ తోచుకేరు, ఇదిగో మేము పోతాము, కానీ మా పశువులకు దాహం వేస్తుంది అనుకో,
పశువులను ఆపలేం కదా నీళ్ళు తాగకుండా, అవి తాగుతాయి పోయి. అవి తాగితే వాటికి మేము వెలగట్టిస్తాము, వాటికి ఏదో ఒకటి ఇస్తాము నీకు, కానీ నిన్నేం చేయము, మీ యొక్క ఏదోము దేశంలో నుండి మేము వెళ్ళిపోతాము. ఆలోచించేసి ఇప్పుడు అప్పుడప్పుడు మన దగ్గర కూడా కొన్ని పొలాలకు దారి ఉండదు కదండి. మేము ఇట్లకి వెళ్ళిపోతామంటే భీష్మించుకోకపోతే ఇట్లా పోవటానికి వీల్లేదని కదా, అస్సలు పోవటానికి వీల్లేదు అని చెప్పి ఈరోజు రహదారులు కానీ సరిహద్దుల్లో కానీ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఇటు నుంచి వెళ్ళొద్దు అని చెప్తారు కనుక. మరి ఆనాడు కూడా అదే ప్రాబ్లం కనుక అప్పుడు ఏం చేయాలి ఇంకా అంటే, లేదు మేము వస్తామంటే వాడు ఏదోమో దేశపు రాజు వాడి మొత్తం సైన్యాన్ని తీసుకొని వచ్చి నిలబడ్డాడు. వద్దురా బాబు నీతోటి ఏం యుద్ధం పెట్టుకోం మేమని. అప్పుడు ఇక వాళ్ళకు వేరే ఆప్షన్ లేదు కనుక బైబిల్ చెప్తుంది. చూడండి 21వ అధ్యాయంలో ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో 4వ వచనం, వారు ఏదోము దేశమును చుట్టి పోవాలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గము సాగినప్పుడు, బైబిల్ చెప్తుంది పాపం ఇప్పుడు చుట్టూ అయిపోయింది. అంటే ఏ కనాను రాజ్యాన్ని జయించడానికి వెళ్తాల్సి వచ్చిందో అటు కాకుండా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. ఇది బాధ అనిపిస్తుంది అండి కదండి. మనం 5th క్లాస్ చదివి 6th క్లాస్ పోవాలంటే మళ్ళీ 5th నుంచి 4th వస్తే ఎట్లుంటుంది, చాలా కష్టం. ఎక్కడైనా అనుకోండి కదా, మనం ముందుకు వెళ్ళాలని ఇష్టపడతాం కదా. అందు గురించి వచ్చి టీచర్లు అని చెప్తారు, మమ్మల్ని ఎట్లైనా పాస్ చేయి టీచర్ అంటారు, ఎట్లయినా చేయంటారు. వాడు ఆడికి ముక్క రాదాడికి కదా, ఎట్లయినా కూర్చోబెట్టు వాడే నేర్చుకుంటాడని ఆడు దద్దమైనా సరే ఆడు ఒక క్లాసు పైకే తీసుకెళ్తారు తప్ప కిందికి తీసుకొని రారండి. ఇట్లా మనుషులందరూ కూడా ఉన్నప్పుడు నిజంగా అంటే ఇశ్రాయేలీలు అప్పటికి ప్రయాణంలో ఉన్న వాళ్ళు వెనక్కి వెళ్ళినందుకు ఒక బాధ కలిగింది వాళ్ళకు. ఏం బాధ కలిగిందంటే చుట్టూ ఆ యొక్క హోరు నుంచి ఆ యొక్క చుట్టూ ప్రాంతాల్లోంచి వెళ్ళాలి, అలాగున్న తిరగాల్సి వచ్చినప్పుడు ఈ బైబిల్ చెప్తుంది వాళ్ళకు ఏమొచ్చిందో చూడండి. దేవుని యొక్క చుట్టూ పోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్రం మార్గం, అంటే వెనక్కి కదా ఎర్ర సముద్రం అంటే, వీళ్ళు ఎప్పుడో ఎర్ర సముద్రం దాటి వచ్చేసారు ఇక్కడికి, మళ్ళీ ఎర్ర సముద్రం వైపు వెళ్ళడం ఏంటి, కొంచెం బాధ. సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. ఆ యొక్క మార్గాయాసం ఏంటండి, ఎప్పుడన్నా కదా, ఇదేమన్నా వాటి ఎప్పుడన్నా నిన్నామా మనం ఇలాంటిది తెలుగు మాటలు రాయం కూడా కదా. మార్గాయాసం అంటే మనకు సింపుల్గా చెప్పాలంటే బాగా తింటే ఏమొస్తుందండి, భుక్తాయాసం. ఇక కదలదు కదా, ఇక కదలలేము కనుక ఇక్కడ పీకల దాకా తిని మాట్లాడటానికి కూడా కష్టం, బాగా తింటారు. ఎప్పుడు బాగా ఫంక్షన్స్కి వెళ్తే కదా, ఒక అబ్బాయిని అడిగాను, వాడు మధ్యాహ్నం తినలేదు. ఎందుకు తినలేదు అంటే రాత్రి ఫంక్షన్ ఉంది అంటున్నాడు. అంటే ఫుల్గా లాగాలన్నమాట. అరే అంత లాగితే కష్టం రా, మళ్ళీ కష్టం, డేంజర్, అది పట్టేస్తే కష్టం. బాగా తింటేదని భుక్తాయాసం అంటారు కదండి. జనరల్గా అనుకోండి, మనము మెట్లు ఎక్కితే ఆయాసం వస్తుంది కదండి. ఆ తర్వాత నడిస్తే వడివడిగా నడిస్తే ఆయాసం వస్తుంది, స్పీడ్గా పరిగెత్తితే ఆ యొక్క ఆయాసం వస్తుంది. కానీ ఎవరైనా పరిగెత్తితే ఆయాసం రాలేదనుకోండి, వాళ్ళు స్పోర్ట్స్లో రాణిస్తారు. గుర్తుపెట్టుకోండి, స్పోర్ట్స్లోకి వెళ్ళే వాళ్ళందరికీ బ్రీతింగ్ ఇది లంగ్స్ చాలా బాగుంటాయి కనుక వాళ్ళు ఎక్కువసేపు పరిగెత్తి ఎక్కువగా వాళ్ళు స్పోర్ట్స్లో రాణిస్తారు. మిగతా వాళ్ళు ఎందుకంటే ఊరికే దమ్ము వచ్చింది అనుకో, స్పోర్ట్స్ కుదరదు కనుక గేమ్స్కి. ఇదిగో ఈ యొక్క ఇశ్రాయేలుకు ఇప్పుడు వచ్చింది ఏంటంటే మార్గాయాసం, అంటే నడిచి 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 చుట్టూ తిరిగే వరకు ఆయాసం వచ్చేసేసింది అలా. అది కనుక బైబిల్ చెప్తుంది. ఈరోజు మన బ్రతుకుల్లో ఈ యొక్క మార్గాయాసము ఎందుకు వస్తుందంటే దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, ఇది మీకు వస్తుంది. ఎందుకంటే యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు నేనే మతము, నేనే దేవాలయము కదా, నేనే శ్రీ 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 అని చెప్పుకోలేదు యేసు ప్రభు. ఏమన్నాడు, నేనే మార్గము. ఎస్ ఇస్ అ వే, యూ హ్యావ్ టు వాక్ ఇన్ దిస్ వే. నువ్వు ఖచ్చితంగా యేసు మార్గంలో నడిస్తే ఆయాసం వస్తుంది నీకు. చాలామంది నడవట్లేదు కనుక ఆయాసం రావట్లేదు. దిక్కుమాలిన క్రిస్టియానిటీ ఒకటి ఉంది కనుక ఈరోజు ఆ యొక్క పండగలు చేసుకొని ఏవో మీటింగులతోటి. నువ్వు క్రీస్తు మార్గం, అది నువ్వు నడిస్తే నీకు ఆయాసం రావాలి, దాంట్లో ఖచ్చితంగా రావాలి ఆయాసం. అంటే ఆయాసం అంటే ఎక్కడో మందిరం ఉంటే అదాగు నడుచుకుంటే పోతే అది కాదండి. నీకు ఆయాసం, మార్గాయాసం అంటే నువ్వు సత్యము చెప్తున్నావు, నిన్ను వ్యతిరేకిస్తున్నావు, నువ్వుకే నిజం ఎందుకు చెప్తావు, అబద్ధం చెప్పు ఆఫీసుల్లో కదండి. ఈ లోకంలో ఉన్న ప్రతి చెడు నీ వ్యతిరేకించినప్పుడు నీకు ఆయాసం వస్తుంది కనుక మార్గాయాసం క్రిస్టియన్స్కి ఉంది ఈరోజు. గుర్తుపెట్టుకోండి, ఇది కాదు దేవుడు చెప్తున్నాడు. మరి చుట్టూ పోయినట్టు కనిపించినా కానీ షార్ట్ ఆ యొక్క షార్ట్ కట్లు కొట్టేవి అంతా ఈ లోకం కనుక త్వరగా ఏదో అయిపోవాలని ఏమి గారంతా. దేవుడి మార్గము అది ఆయాసం వస్తుంది, ఖచ్చితంగా రావాలి. నీతి విషయమై, భక్తి విషయమై కదండి. కనుక ఎంతోమంది ఇళ్లలో ఈరోజు వేధింపబడుతున్నారు. నువ్వు ఎందుకు చర్చికి పోతావు, ఎందుకు ఆ దేవుడిని నమ్ముతావు, పాపం ఆయాసం.
ఎంత అయ్యో నేను చర్చికి వెళ్తే మా ఇంట్లో ఇష్టం లేదు కదా, నేను ప్రభువుని నమ్మితేనా ఇష్టం లేదు కదా, భక్తిని చేస్తే ఇష్టం లేదు కదా, భక్తిగా బ్రతికితే ఇష్టం లేదు, సత్యంలో బ్రతికితే ఇష్టం లేదు, నీతితో బ్రతికితే ఇష్టం లేదు. ఆఫీసులో ఉన్నాం అంతా లంచ గుండెలు ఒక్కొక్కడు కదా, కుక్కలు పంది కుక్కలు తిన్నట్టు తింటూ ఉంటారు. నువ్వు తీసుకోకు లంచము, అరే వీడు కథ డిఫరెంట్ ఉన్నాడు కదా, ట్రాన్స్ఫర్ చేపిస్తారు. అంత భయంకరం కనుక దేవుడి మాట ఉట్టిగానే రాసి పెట్టలేదు. ఇశ్రాయేలును పరీక్షించే దేవుడు ఆయన కనుక ఇదిగో ఏదేమో దేశంలో చెల్లకపోతే చుట్టూ వెళ్తే ఆయాసం వస్తుంది, వస్తే మంచిది, ఏం కాదు. దేవుడు నడిపేయలేదా ఇన్ని ఏళ్ళు, ఇన్ని కాలము 40 ఏళ్ళు అయిపోయింది. 40 ఇయర్స్ ఎండింగ్లో జరిగింది ఈ సంఘటన, 21వ అధ్యాయం. కనుక 40 ఏళ్ళు నడిచారు. ఇప్పుడు ఏమైంది, ఒక్క దేశం దాటిపోతే ఇక వాగ్దాన దేశానికి వచ్చేసారు కదా, వాగ్దాన దేశ పొలిమేరలకు వచ్చేసారు కదా. కొంచెం ఆయాసం వస్తే ఉందంటే మన బ్రతుకుల్లో కూడా క్రీస్తులో నడిస్తే ఆయాసం రావాలి. నాకు కూడా సేవలో ఎంత ఆయాసం వస్తుంది, ఎంతో విసిగిస్తారు కనుక ఒక పరిచర్య కానీ దాంట్లో కానీ అవి ఎంత కామన్ కనుక నేను తట్టుకొని వెళ్తుంటాం. ఎన్నెన్ని పరిస్థితులు వచ్చినా కనుక ఆయాసం చేత మరి మార్గాయాసం వస్తే మరి ఇశ్రాయేలు ఏం చేశారు కదండి. ఆయాసం వస్తే మనం కూడా బాగా ఆయాసం వస్తే ఏం చేస్తామండి, ఏం చేస్తాం, కూర్చుంటాం, ఇట్లా జరిసేపు కూర్చుంటాం, కూర్చోవే అంటారు, కూర్చో దమ్ము వస్తుంది జరగక అని చెప్పి కూర్చుంటారు, తప్పులేదు. రెస్ట్ తీసుకోవచ్చు, తప్పులేదు. ఆయాసం వస్తే ఏం చేయాలి, మనం కొంచెం ఆగాలి, బ్రేక్ తీసుకోవాలి. కనుక తీసుకొని ఆ తర్వాత ముందుకు వెళ్ళచ్చు. కానీ వీళ్ళు ఆయాసం వచ్చిన తర్వాత చేసిన ఒక పని చాలా భయంకరమైన చేశారు. మనకు ఈరోజు క్రీస్తుల శ్రమలు, క్రీస్తుల బాధలు, క్రీస్తుల హింసలు, క్రీస్తులో కనుక ఒక రోజు స్క్రీన్ ఉంటే చూపించేవాడిని. మణిపూర్లో భయంకరమైన మారణహోమం జరిగిస్తే వాళ్ళు చల్లాచెదరైపోయారు, ఇళ్ళు వాకిళ్ళు అన్నీ కాలిపోయి నాశనం చేసేస్తే పాపం ఎక్కడో ఆ యొక్క క్యాంప్స్లో దాక్కొని ఆ తర్వాత కొండల్లోకి వెళ్ళి వాళ్ళు ఆదివారం ఆరాధన చేసుకున్నారు. ఆ వీడియో ఉందండి, ఇప్పటికీ నా ఫోన్లో ఉంది ఆ వీడియో. నేను ఏదో ఒకరోజు మంచి సెమినార్ చేసినప్పుడు చూపించని పెట్టుకున్నాను. అందరు ఇట్లా కొండలు రాళ్లలో ఆదివారం ఆరాధన చేసుకుంటున్నారు. మైక్ లేదు, కార్పెట్ లేదు, ఆ యొక్క వాయిద్యాలు ఏమీ లేవు. మణిపూర్లో మారణహోమం జరిగినప్పుడు కొండల్లోకి వెళ్ళి ఆరాధించుకున్నారండి, గుట్టల్లోకి వెళ్ళి ఆరాధించుకున్నారు, ప్రాణాలు కాపాడుకోవటానికి కదా. తల్లెటు పోయిందో చెల్లెటు పోయిందో తమ్ముడు అన్నయ్య చెల్లాచెదరైపోయారు కదా. భారతదేశంలో జరిగిన అతి భయంకరమైన మారణహోమం. ఈ దేశానికి తీర్పు ఉంది, ఇట్ రిసీవ్స్ జడ్జిమెంట్ వన్ డే. దేవుడు అవ్వడిని కూడా వదిలిపెట్టాడు. ఏం చేశారు వాళ్ళు దుర్మార్గుల, దొంగల ఏంటి కదండి, వాళ్ళకి ఏదో హక్కు ఉంది, దాని గురించి పోరాడుతున్నారు కనుక. అలాగున్న క్రైస్తవులని 200-300 పైన దేవాలయాలను కాల్చి పారేసేశారు. చర్చ్ బిల్డింగ్స్ అని కాల్ చేశారు, మందిరాలను. పాపము ఆదివారం మాత్రం వాళ్ళు ఆరాధన చేశారండి. ఎంత సంతోషం. ఆ వీడియో ఉంది, వైరల్ అయింది, అది కూడా తెలుసా అండి. మొత్తం భారతదేశంలో క్రైస్తవులు చూసే ఉంటారు. మీరు చూడకపోతే నేను స్క్రీన్ పెట్టినప్పుడు చూపిస్తాను. అది ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు ఆనాడు ఈ యొక్క మార్గాయాసం చేత వాళ్ళు చేయకూడదని చేశారు. చూద్దాం, చూడండి దేవుని యొక్క వాక్యంలో వాళ్ళు ఏం చేశారంటే, మార్గాయాసం చేత జనుల ప్రాణము సొమ్మసిల్లను. 4వ వచనం అయిపోయింది. 5వ వచనం, కాగా ప్రజలు దేవునికిని మోషేకుని విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తుల నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించిదిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారము లేని అన్నము అంటే మన్నా మాకు అసహ్యమైందనిరి. వీళ్ళు ఏం చేస్తారండి, ఆ యొక్క ఆయాసం వచ్చినప్పుడు, కొంచెం దూరం వెళ్ళాల్సి వచ్చినప్పుడు వాళ్ళు దేవుణ్ణి దూషించారు, మోషేని దూషించారు. ఆ తర్వాత ఇదిగో ఈ మన్నా ఇచ్చినందుకు, మన్నాను బట్టి కూడా అంటే కంప్లైంట్ ఆఫ్ గాడ్, కంప్లైంట్ ఆఫ్ మోసెస్, కంప్లైంట్ ఆఫ్ మన్నా. దేవుని యొక్క 3 సంగతులు వాళ్ళు చేస్తారు. ఏం చేస్తున్నారు ఈరోజు భూమి మీద? మనిషికి ప్రయాస వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి దూషించటమా? ఇప్పుడు చూడండి, దేవుడు తీసుకొచ్చాడండి ఇట్లాంటి చుట్టూ. దేవుడు ఆ యొక్క హోరు కొండ నుంచి ఎర్ర సముద్ర మార్గాన్ని ఆయన వాడు చేశాడు తప్పు, ఏదో వీడికి ఇష్టం లేదు కనుక వాడితో యుద్ధం చేస్తే మీకు నష్టం. యుద్ధం చేసే కంటే కూడా చుట్టూ తిరిగి వెళ్ళిపోతే ఎంత మేలు ఆలోచించండి. యుద్ధం చేస్తే ఎంతోమంది నష్టపోతారు, ఎంతో ప్రాణాలు పోతాయి, ఎంతో మరి భారం కలుగుతుంది. యుద్ధం అది చాలా డేంజర్గా ఉంటుంది. అలాంటిది మనం ఆలోచిస్తే ఈ యొక్క బైబిల్ ప్రకారము దేవుని సన్నిధిలో దేవుడు ఒక వాక్యం చెప్తుంది, ఆ యొక్క మనుష్యులు యుద్ధానికంటే కూడా ఇది బెటర్ కదా అనుకుంటే సరిపోద్ది కదా. ఆలోచించండి, దేవుని దూషించచ్చా? మనం మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్టు సింప్లిఫై చేసి చెప్తాను. మనం ఒక దగ్గర దారి వెతుకుతుంటే దారి దొరకనేది దొరకదు. తప్పిపోయాం, అక్కడిక్కడ తిరిగి గంట అయిపోయా దొరకట్లేదంటే అప్పుడు ఏం చేస్తుంది? ఎవరిని మనల్ని తిట్టుకుంటాం. ఏంది ఇంత తిరిగినా దొరకలేదు అడ్రస్,
ఏంద్రా బాబు అని చెప్పి ఆ రోజుకి మనల్ని మనమే అనుకుంటాం. అది కాకుండా మనం ఏ ఆటో ఎక్కాం లేకుంటే ఏదో ఎక్కాం, వాడు చాలాసేపు తిప్పాడు అనుకో, వాడిని తిడతాం. ఏమని తిడతాం? ఎక్కడెక్కడ తిప్పావు, ఇంతసేపు తిప్పి సచ్చావు నువ్వు, మాకు దారి ఇది అయిపోయిందని వాడిని తిడతాం. కానీ పాపం వాడు తెలియకనే తిప్పుతాడు కదా. మరి నిన్ను నువ్వు అనుకున్నట్టు వాడు కూడా అనుకోవచ్చు కదా, పోతే నీకు తెలియదు నాకు తెలియదురా బాబు అని చెప్పి అనుకుంటే ఎంత ఈజీగా అవుతుంది. మనుషులు తమ యాక్చువల్గా తప్పిపోతే తమను దాన్ని తిట్టుకున్నా ఏం చేసి, కానీ వేరే వాళ్ళ తప్పు దొరికితే మాత్రం చాలా మాట్లాడతారు. కనుక ఇప్పుడు దేవుడు ఆయన ఏదోములో నుంచి కాగా వెళ్ళమని చెప్పాడా? కాదు. ఆడు ఏదోము దేశస్తుడు, వాళ్ళు రానియలేదు. అది దేవుడు తప్పు కాదు, మోషే తప్పు అసలు కాదు. మరి ఈ యొక్క మనుషుల ఈ తప్పు కానప్పుడు వాళ్ళని ఎందుకు నిందించాలి? గుర్తుపెట్టుకోండి, ఈరోజు కూడా మనము మన బ్రతుకుల్లో కొన్ని అవి జరిగినవి ఎందుకు అర్థం కాకపోతే దేవుణ్ణి దూషించద్దు. నీ జీవితంలో ఒక ఉద్యోగం అడిగావు ఇవ్వట్లేకపోతే దేవుణ్ణి నేను దూషించనక్కర్లేదు. ఇంకా నీకు వివాహం కానీ ఇంకా లోకంలో ఏదైనా సరే ఒకవేళ అది కాకపోతే దేవుణ్ణో సేవకున్నో చర్చినో దూషిస్తే నీకేమీ రాదండి. ఎన్నోసార్లు మన జీవితాల్లో దేవుడు బెస్టే ఇస్తాడు ఆయన. కనుక మనము ఆలోచిస్తే ఏదోము దేశంలో నుంచి వెళ్ళకుండా దేవుడు వాళ్ళను ఒంటరిగా ఏమి తిప్పలేదండి అస్సలు. సో దేవుడిని దూషించచ్చా? తప్పకుండా. రెండోది, మోషే కూడా చేశాడా వాంటెడ్గా? మోషే ఏమని ఏదోము రాజు దగ్గర డబ్బులు తీసుకొని కదిటి నుంచి రావద్దని అట్లా తీసుకెళ్ళాడా? ఏమీ లేదే నాయకుడు పాపము, ఆయనలతో నడుస్తున్నాడు, ఆయనకు 120 years అప్పుడు. మరి అలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు వాళ్ళు దేవుడికి వ్యతిరేకంగా, మోషేకి వ్యతిరేకంగా, ఆ తర్వాత ఆహారం దేవుడిచ్చిన వ్యతిరేకంగా ఇక్కడ ఒక్కళ్ళు బతికిపోయారు. ఎవరు తెలుసా అండి? అప్పటికే కరెక్ట్గా 1 నెల రోజులు అయి ఉంటుంది ఈ వాక్య ప్రకారం. అహరోన్ చనిపోయాడు, లేకపోతే మోషేని తిడతారు, అహరోన్ తిడతారు. మన దగ్గర కూడా అంతే కదండి, ఖచ్చితంగా తిడతారు. కేసీఆర్ని తిడితే కేటీఆర్ని కూడా తిడతారు పాపం కదా. జనరల్గా అంటే నాయకులను ఒక నాయకులను వదిలిపెట్టారు. అంటే ఎవరినైనా సరే వాళ్ళని తిట్టినప్పుడు వాళ్ళతో ఉన్న వాళ్ళని కూడా తిడతారు, ప్రభుత్వాలను తిడితే ఇంకో ప్రభుత్వాన్ని కూడా తిడతారు. అట్లా మోషేని తిట్టి ఆయన అహరోను తిడదామంటే ఏమి ప్రాబ్లం అయిందంటే అహరోను అప్పటికి చచ్చిపోయాడండి. 1 month అవుతుంది ఆయన. కనుక ఆయన పేరు ఎత్తుకోకుండా వాళ్ళు దూషించే వరకు ఇక్కడ బైబిల్ చెప్తుంది మన యొక్క జీవితాలలో ఈ యొక్క దూషించడమో లేకపోతే వ్యతిరేకించడం ఎప్పుడంటే ఒక మనిషి జీవితంలో అసంతృప్తి నిండుకున్నప్పుడు, అతని యొక్క హృదయంలో ఏమాత్రం కూడా దేవుని పట్ల లేనప్పుడు, అప్పుడు వారు నోరు తెరిచి ఏం చేస్తారంటే దూషిస్తారు. ఎందుకంటే వాళ్ళకు దేవుడు ఇచ్చిన ఎంత మంచిదైనా సరే, అది ఎంత శ్రేష్టమైనదైనా సరే, మనస్సులో అసంతృప్తి ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని ఏం చేస్తారంటే సవిసార లేనిదిగా మాట్లాడతారు. దేవుడు మన్నా ఇస్తున్నాడు పరలోకం నుంచి, దాన్ని ఏం చేశారు వాళ్ళు ఈరోజు అంటున్నారు, సారం లేనిది పెట్టావు నువ్వు మాకు అంటున్నారు. ఎంత తప్పండి. గుర్తుపెట్టుకోండి, మనందరి బ్రతుకుల్లో ఒకటి మాత్రం నిజం, అదేమిటంటే మనకు అసంతృప్తి ప్రారంభమైతే నీ జీవితంలో ఒకసారి ఏదిచ్చినా నీకు నచ్చదు, ఎంత మంచిది ఇచ్చినా నచ్చదు, ఎంత శ్రేష్టమైనదో ఇచ్చినా నచ్చదు. ప్రాబ్లం ఎక్కడుందంటే దాంట్లో కాదు, హృదయంలో ఉంటుంది. కనుక నీ హృదయం సరైపోతే అప్పుడు ఏదైనా నీకు మంచిగా అనిపిస్తుంది. ఇశ్రాయేల్ యొక్క హార్ట్ ప్రాబ్లం ఇక్కడ, వాళ్ళ హృదయం సరిగ్గా లేదు దేవుడి పట్ల. దేవుడు ఇచ్చిన యొక్క శ్రేష్టమైనది మన్నాది పరలోకం ఇచ్చినా వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారంటే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇక్కడ ఇంకోటి మనకు తెలుస్తుంది, ఇశ్రాయేలీలలో ఇప్పుడు ఒక తరం గడిచిపోయింది, ఇది 2వ తరం వాళ్ళు. ఈ 2వ తరం వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ పిల్లలు ఒకప్పుడు ఐగుప్తు నుంచి వచ్చినాక 40 ఏళ్ళు అంటే ఒకే తరం ఉంటుందా అండి? ఇంకొక తరం వస్తుంది. ఈ ఇంకో జనరేషన్ విషయం ఆలోచిస్తే, పోయిన జనరేషన్ వాళ్ళు ఏం చేశారో ఈ జనరేషన్ వాళ్ళు పోయిన తరంలో ఎలాగనే దేవుణ్ణి దూషించి బాధపెట్టి గుణిగి సనిగి బాధ పెట్టారో ఈ తరంలో కూడా బాధ పెడుతున్నారు. దేవుడు అది పరీక్షించడానికి ఇక్కడ పెట్టాడు వాళ్ళను. సో గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క పూర్వీకులు ఏమి చేసి దేవుణ్ణి బాధ పెట్టారో నెక్స్ట్ జనరేషన్ కూడా అదే చేస్తే వాళ్ళు ఎట్లా దేవుని రాజ్యాన్ని కనాను దేశాన్ని సంపాదించుకుంటారు? ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ కూర్చున్న మనందరూ మన పూర్వీకులు పితరులు ఏ పాపాలు చేస్తారు అవే మనం కంటిన్యూగా చేస్తూ ఉండి ఈ భక్తి ఏదో బయటికి వేస్తే మనం దేవుని రాజ్యాన్ని సంపాదించుకుంటామా? ఆలోచించండి. ఈ న్యూ టెస్ట్మెంట్ చర్చ్ అలాంటిదే కనుక, ఇది ఒక రిఫార్మేషన్ చర్చ్ కనుక. మా పూర్వీకులు పితరులంతా కూడా క్రిస్మస్లు, గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు, హార్వెస్ట్ ఫెస్టివల్లు కదా, ఆ పండుగలు గుడాలు ఏవేవో చేస్తే ఏమీ లేదు. అదంతా నా పితరులు ఏమి తప్పు చేశారో అది ఈ జనరేషన్లో చేయకూడదని పట్టుకున్నాను నేను చేయను, అవన్నీ కూడా ఏమి చేయను. ఆలోచించండి, ఇక్కడ ఇశ్రాయేలీలు దేవుణ్ణి బాధ పెట్టి 40 ఏళ్ళు అరణ్య పాలైపోతే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కూడా
అదే పాపం చేస్తుంది. ఇక్కడున్న మనందరి పేరెంట్స్ విగ్రహారాధికులైతే మళ్ళీ మనం చేయొచ్చా? ఎంత తప్పు. మన పితరులందరూ కూడా ఆకాశంలోని వాటిని ఆరాధిస్తే మనం ఆరాధించవచ్చా? మన పితరులందరూ కూడా భూమి మీద ఉండే జంతువులను పూజిస్తే మనం పూజించవచ్చా? ఈరోజు మన పితరులు వెండి, బంగారు, ఇత్తడి, కర్ర, కొయ్య, మట్టి, ప్లాస్టిక్ బొమ్మల్ని మొక్కితే మనం మొక్కచ్చా? మొక్కకూడదండి. మొక్కితే మనం ఎట్లా దేవుని రాజ్యాన్ని స్వీకరించుకుంటాం? ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. మన పూర్వీకులు ప్రార్థన లేని, విశ్వాసం లేని, భక్తి లేని, వాక్యం ఎరుగని, సత్యంలో నిలబడని, సత్యం కొరకు స్థాపించుకొని రిజర్వేషన్లు పట్టుకొని బతికితే ఈ తరంలో మళ్ళీ అట్నే బతకచ్చా? మన 2 వారాల క్రితం పృథ్వీ అని ఒక అబ్బాయి తీసి పారేశారు రిజర్వేషన్. తీసేసుకున్నాడు. ఐఎమ్ క్రిస్టియన్, నాకు ఇంకేం అక్కర్లేదు, నా సర్టిఫికెట్లలో ఉండకూడదు హిందూ అని తీసేసుకున్నాడు. మంచి పోలీస్ జాబ్ వచ్చింది. గట్టిగా చెప్పాలి కొడదామా? రిజర్వేషన్తో కాదు, పోయిన తరంలో అట్లా అనుకున్నారు వాళ్ళు. ఈ తరం ఎందుకు? దేవుడు ఇంకా మనకు శక్తినిస్తాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఆనాడు ఇశ్రాయేలీయులు తమ పూర్వీకులు ఏం చేశారో అదే చేశారు, తమ పితరులు ఏం చేశారో అదే చేశారు. కనుక దేవుడు వాళ్ళని ఈరోజు పట్టుకోవాలి. కనుక రెండోది, ఆ యొక్క పూర్వీకుల కంటే వీళ్ళు ఇంకొక ఎక్కువ చదివారు, ఇంకెక్కువ ఇచ్చేశారు. అంటే ఇంకా బోల్డ్గా. పూర్వీకులేమో దేవుణ్ణి దూషించకుండా మోషే మీద సనిగేవారు. ఈ భాగం కంటే వెనక 8 రెఫరెన్సెస్ ఉన్నాయి. 8 రెఫరెన్సెస్ దేవుని దూషించినవాళ్ళు. ఆ 8 రెఫరెన్సెస్లో ఇక్కడికే ఈ యొక్క సంఖ్యాకాండం 21 వెనక్కనే వాళ్ళు ఆ యొక్క నిర్గమకాండము 12, 13 అధ్యాయంలో నుంచి బయటకు వచ్చినట్టు ఉంటుంది. ఈ మధ్య భాగంలోనే 8 టైమ్స్ వాళ్ళు దేవుని దూషిస్తే ఆ 8 టైమ్స్లో ఎట్లా చేసేవాళ్ళు తెలుసా? డైరెక్ట్గా దేవుణ్ణి అనేవాళ్ళు కాదు, మోషేని తిట్టేవాళ్ళు. చాలామంది ఈరోజు మరి ఈ యొక్క ఇశ్రాయేల్ని ప్రాక్టీస్ చేస్తారు. మొగుడిని తిట్టలేక పిల్లల్ని తిడుతూ ఉంటారు. పాపం వాళ్ళ భర్తకు అర్థమైపోతుంది. ఇది నన్నే అంటుంది కానీ డైరెక్ట్గా రక. చాలా మటుకు ఇండైరెక్ట్గా బాగా నేర్చుకున్నాను కదా, డైరెక్ట్ అన్నారు, ఎందుకంటే ఏమన్నా అంటే అవుతుందేమో అని చెప్పి. అలాగనే ఆలోచించండి. ఆ తరములో యెహోవా దేవుణ్ణి ఇండైరెక్ట్గా అనేవాళ్ళు మోషేని పెట్టి. అప్పుడు మోషేకి తెలిసేది వీళ్ళు నన్ను కాదు దేవుణ్ణి అంటున్నారు, దేవుడికి తెలిసేది వీళ్ళు మోషేని కాదు నన్నే అంటున్నారు. అలాగున్న వాళ్ళు కొంతైనా ఉన్నారు. ఈ జనరేషన్లో దే ఆర్ బోల్డ్ ఇన్ షేమ్లెస్నెస్. ఇంకా సిగ్గుమాలి డైరెక్ట్ దేవుణ్ణే తిడుతున్నారు, దేవుణ్ణే దూషిస్తున్నారు. ఇదంతా వాక్యంలో ఉన్నది ఇప్పుడు నెరవేరట్లేదా అండి? ఒకప్పుడు క్రీస్తును ఈ యొక్క మతోన్మాదులు దూషించేది ఒక రకంగా ఉంది, ఇప్పుడు డైరెక్ట్గా దూషిస్తున్నారు. ఎంత భయంకరంగా దూషిస్తున్నారు. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ దేవుడనో లేకపోతే ఇంకేదో దేవుడనో ఇప్పుడు పనగా తిడుతున్నారు. అంటే ఆ తరము ఇంకా ముందుకెళ్తున్నప్పుడు ఆ సిగ్గుమాలిన తరము పెరిగిపోతుంది. కనుక దేవుణ్ణి దూషించడం 3 మేకులు పిక్కోలేనాడు అని చెప్పి ఈరోజు ఓపెన్గా విర్ర విగుతున్నారు ఒక్కొక్కడు. యేసు ప్రభు మీద ఎంత నిందలేస్తున్నారు, ఎంత భయంకరమైన మాటలు, ఇంక్లూడింగ్ మరియమ్మకు కూడా, ఆమె మీద కూడా పచ్చి అభాండాలు అవి. నేను మైక్లోని చెప్పలేను అవి. అట్లాగా షేమ్లెస్గా మాట్లాడుతున్నారు. దేవుడు చూస్తున్నాడు, అందరినీ చూస్తున్నాడు. కనుక గుర్తుపెట్టుకోండి, ఒక తరంలో వాళ్ళు ఏం చేశారు, ఆ తర్వాత తరం వాళ్ళు కూడా అదే చేస్తే ఆ వాగ్దాన దేశాన్ని రీచ్ కాలేరు, చేరుకోలేరు. కనుక ఇలాగున మన జీవితంలో మన తల్లిదండ్రులు పితరులు చేసిన పాపంలో ఇంకా కొనసాగుదామా? వాళ్ళు దేవుళ్ళు అవిసి ఉన్నప్పుడు మనం ఉందామా? వేస్ట్. ఉంటే మనం మాత్రము ప్రభులో ముందుకు వెళ్ళలేం. కనుక ఇలాగున చేసినప్పుడు బైబిల్ చెప్తుంది, దేవుడు దానికి రియాక్షన్ ఏం చేశాడు చూడండి. ఆ యొక్క 6వ వచనంలో, ఆ యొక్క అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరువుగా ఇశ్రాయేలు అనేకులు చనిపోయిరి. కదండి. ఇంకేదన్నా అయితే చప్పట్లు కొట్టేవాళ్ళు, ఇప్పుడు కొట్టచ్చా చప్పట్లు? ఒక కొట్టేటట్టే ఉన్నారు ఎవరో. దేవుడు ఏం చేశాడండి? తాపకరమైన సాపారం పంపాడు. వాళ్ళ నోటి మాటకు వాళ్ళు దేవుని దూషించినందుకు దేవుడు అరణ్యంలోంచి తాపకరమైన ఫియరీ సర్పెంట్స్ అన్నది ఇంగ్లీష్లో అయితే, అవి లేచి వచ్చి కరిచినాడు. ఎందుకు పంపాడంటే ఇక్కడ బైబిల్ చెప్తుంది, దేవుడు వీళ్ళకిచ్చిన ఆ యొక్క మన్నాకి ఆ తర్వాత పాములకు ఒక లింక్ ఉంది. మన్నాకి పాములకు ఒక లింక్ ఉంది. ఏమిటంటే నేను చెప్తాను 3. మొట్టమొదటిది, దేవుడు ఆకాశం నుండి పరలోకం నుండి ఆహారం మన్నాను ఇస్తే దాన్ని వాళ్ళు ఏం చేశారు? తృణీకరించారు. పిచ్చిగా మాట్లాడారు, ఇంత నీచగా. అందుగురించి అట్లా పరలోకం నుంచి ఇచ్చింది మీకు సరికాకపోతే భూలోకంలోంచి పాములను ఇచ్చాడు దేవుడు. కాటేస్తే అంటే గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో దేవుడు పరలోకం నుంచి ఇచ్చినవి నీకు
చవిటి సారం లేకుండగా, వాటి విలువ లేకుండగా, వాటిని చీపుగా మాట్లాడుతూ, వాటి విషయంలో ఏమాత్రం దేవుడి పట్ల కృతజ్ఞత లేకుంటే భూమి మీద ఉన్న పాములు లేచి కాటేస్తాయి. ఈరోజు చెప్తున్నాను, దేవుడిచ్చిన ఈ పరలోకపు వాక్యాన్ని ఎవడు తృణీకరించాడో భూమి మీద వాడికి దేవుడు చెప్తున్నాడు పాముల యొక్క కాటు లేకపోతే భూలోకమైన సర్పాలే మిగులుతాయి వాడికి. ఇది మొదటిది. రెండవది, ఈ యొక్క పరలోకం నుంచి దేవుడు ఆయన వాళ్ళకి ఏమి ఇచ్చాడంటే బ్లెస్సింగ్ ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు. ఏం ఆశీర్వాదం ఇచ్చాడు? మన్నాతో వాళ్ళు ఈ భూమి మీద అలాగున అది బ్లెస్సింగ్ ఇచ్చాడు. మరి పరలోకం నుంచి వచ్చిన బ్లెస్సింగ్ మనం రిసీవ్ చేసుకోకపోతే బైబిల్ చెప్తుంది, ఈ యొక్క బైబిల్ చెప్తుంది, భూలోకంలో నుంచి శాపం వస్తుంది. ఏమి శాపం అది కదండి? ఆ యొక్క ఆహారం ఏంటి? పాములేంటి? కాటేస్తే పాములు. ఆహారం ఆశీర్వాదం అయితే పాములు ఆశీర్వాదమా? శాపము. దేవుడిచ్చే ఆ యొక్క హెవెన్సీ బ్లెస్సింగ్స్ని నువ్వు డిస్పైజ్ చేస్తే, తృణీకరిస్తే భూమి మీద ఉన్న శాపాలు పొందాల్సిందే మనం. అంతే. ఇంకా దేవునికి సన్నిధిలో ఆలోచించండి. దాన్ని మీకు బాగా ఎగ్జాంపుల్ చెప్తాను. దేవుడు వర్షం కురిపించినప్పుడు ఒక రైతు పొలం దున్నుకుంటే, అతను విత్తనం విత్తుకుంటే చక్కటి పంట వస్తుంది. ఆ దేవుడు యొక్క వర్షం పోని అనుకుంటే కొన్ని రోజులు ముళ్ళ ఆ యొక్క పొదలు పొలుస్తాయి. అంతే. ఆ ముళ్ళతో ఏం బతుకుతారు కదా? అంత డిఫరెన్స్. పరలోకపు బ్లెస్సింగ్స్ ఎవరు కాదంటారో దేవుడు వాళ్ళకు భూలోకంలోనే ఆ యొక్క కర్షణిస్తాడు. ఇక మూడవది, దేవుడు అంటాడు ఈ పాములకు మన్నాకి ఏంటంటే, పరలోకం నుంచి దేవుడు మన్నా ఇచ్చినప్పుడు బైబిల్ చెప్తుంది అది ఏమిటి అని అంటే లైఫ్, జీవం ఇస్తున్నాడు దేవుడు పరలోకం నుంచి. ఏం జీవం అది? మన్నా తిని అరణ్యంలో వాళ్ళు గురిపోతూ వేగం కంటి వేగాల వారి వాళ్ళు రాజ్యాలను ఆనాడు జయించడానికి శక్తిని ఇచ్చేంత మన్నాని ఇచ్చాడు దేవుడు. లైఫ్ ఉంది దాంట్లో మన్నాలో. కనుక దేవుడు జీవం ఇస్తే, జీవాన్ని తృణీకరిస్తే ఏమవుతుంది అంటే దేవుడు చెప్తున్నాడు మరణాన్ని పంపాల్సి వస్తుంది. మరణం. అందు గురించే సర్పాలు లేచి కాటేస్తే చాలామంది చచ్చిపోయారు. ఆలోచించండి. దేవుడు అంటున్నాడు భూమి మీద దేవుడు ఆయన ఒక కార్యాన్ని జరిగించినప్పుడు ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆయన న్యాయంలో నిలబడడు, ఆయన న్యాయస్థానంలో నిలబడడు. దేవుడు ఇట్లా ఎవడు దేవుడిని దూషించలేడు, ఎవడు దేవుడిని నిందించలేడు, దేవుడిని ఆయనను అన్యాయం చేసేవాడిని రుజువుపరచలేరు. దేవుడు చెప్తున్నాడు. కనుక ఈ మూడు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చెప్పాను, మనం జీవాన్ని తృణీకరిస్తే ఇంకా మనకు మరణమే దేవుడు పంపవలసి వస్తుంది. కనుక ఇది. అంతేకాకుండా ఇక్కడ ఇంకా మాట ఉంటుంది చూడండి, 6వ వచనం, అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరమైన సర్పములను పంపెను. ఎందుకు పంపాడంటే దేవుడు ఇప్పుడు వాళ్ళు ఆ యొక్క పాలు తేనెలు వాగ్దాన దేశపు ఆ యొక్క ప్రవేశం దగ్గర ఉన్నారు. ఈ జనరేషన్ ఇప్పుడు ఒకవేళ నేర్చుకోకపోతే వీళ్ళు కూడా మిస్ అయిపోతారు. ఇప్పుడు వీళ్ళు ఏమైనా దేవుడి వైపు తిరగకపోతే, లేకపోతే దండించకపోతే వీళ్ళు కనానులోకి దేవుడిచ్చే వాగ్దాన దేశంలోకి వాళ్ళు పోగొట్టుకుంటారు ప్రవేశం లేకుండా. కనుక దేవుడు వాళ్ళను హెచ్చరించాడండి. చాలాసార్లు మన బ్రతుకుల్లో ప్రవేశంలో, ఎంట్రన్స్లో, లేకపోతే ప్రారంభంలో ఏదైనా జరిగిందంటే దేవుడు రాబోయే మేలుకరమైనవి, ఆశీర్వాదకరమైన వాటిని నువ్వు స్వతంత్రించుకోవడానికి దేవుడు హెచ్చరిస్తాడు. కనుక అలాంటి హెచ్చరిక వీళ్లకు ఇచ్చాడని బైబిల్ చెప్తుంది. అంతేకాదు అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలు అనేకులు చనిపోయిరి. ఎవరు చనిపోయి ఉంటారు? అనేకులు. బైబిల్ చెప్తుంది దేవుడు ఈ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవటానికి అవిశ్వాసులైన వారి తండ్రులందరూ ఎక్కువ వాళ్ళే చచ్చి ఉంటారు, చంపేశాడు. ఎందుకంటే దేవుడే చెప్పాడు, మోషే యొక్క కాలంలో ఈ వాగ్దాన దేశాన్ని కేవలం స్వతంత్రించుకోనప్పుడు అవిశ్వాసులై గుణిగి సనిగి ఆ రోజు మోషేకి విరుద్ధంగా, అహరోను విరుద్ధంగా రాళ్ళు ఎత్తుకొని ఆయన చంపాలి, కొట్టాలి, మమ్మల్ని తీసుకొచ్చావు అన్నప్పుడు దేవుడు ఉగ్రుడై ఆ రోజు ఇశ్రాయేల్లో ఈ గుణిగి సనిగిన వాడు ఏ ఒక్కడ ఆ యొక్క వాగ్దాన దేశంలో దేవుడు వాగ్దానం చేశాడు, ఎవ్వడు ఆయన రాజ్యంలోకి రాడు. మరి ఏం చేయాలంటే అరణ్యంలో 40 ఏళ్ళు సంచారం కొరకు వీళ్ళు ఇశ్రాయేల్ వేగుల వాళ్ళు వెళ్ళి 40 దినాలు వేగులు చూసి వచ్చారు, సంచారం చేసి వచ్చారు. అంటే స్పయింగ్ చేసి వచ్చారు రహస్యంగా. ఆ 40 దినాలకు ఒక్క దినానికి 1 సంవత్సరం పెట్టాడు దేవుడు. 40 దినాలు చచ్చిపోతారు, ఆకుల్లాగా చచ్చిపోయారు మొత్తం. దాంట్లో వాళ్ళు ఎవరైనా మిగిలిన వాళ్ళు ఉంటే ఇక్కడ చచ్చిపోయి ఉంటారు. ఎందుకంటే దేవుడు వీళ్ళు కూడా అని ఉంటారు కనుక మేము అప్పుడు అట్నే అయింది, ఇప్పుడు అట్నే అవుతుందని ఆ ముసలి వాళ్ళు పెద్దవాళ్ళను దేవుడు వాగ్దానం చెప్తే తీసేసాడు. చెప్పాడు ఆయన, నేను వాళ్ళు ప్రవేశించారని. గుర్తుపెట్టుకోండి, ఎంత భయంకరం ఇది. ఎందుకంటే వాళ్ళ విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు. దేవుడు అరణ్యంలో దేవుని బాధపెట్టి, అరణ్యంలో దేవుని శోధించి, అరణ్యంలో ఆయన్ని దుఃఖపరిచి ఆయన విశ్రాంతిలోకి ప్రవేశించకున్నట్లు వారి నోరు వారికి శాపమైపోయింది. ఆలోచించారు. సో ఈ యొక్క బైబిల్ చెప్తుంది ఈ మరణానికి కారణం ఏంటి. ఈ యొక్క బైబిల్ చెప్తుంది వీళ్ళంతా చచ్చిపోవటానికి అమాలేకీయులు వచ్చి చంపారా,
ఏదోమీలు వచ్చి చంపారా, ఇంకా ఉన్నాయి గిర్గాషీలు చంపారా, ఆ తర్వాత అక్కడ ఉన్న ఎబూసీలు చంపారా. 10 నేషన్స్ ఉన్నాయి అక్కడ. ఎవ్వరూ కాదండి, ఎవ్వరూ కాదు. వాళ్ళ మధ్యలోనే అరణ్యంలోంచి సర్పాలు లేచి కాటేసి పారేసినంటే ఇది ఎంత భయంకరమండి. ఎందుకనంటే భూమి మీద మానవుడికి ఒక భయంకరమైన ఒక భాగం ఉంది అతని జీవితంలో. మనం యాకోబు పత్రిక తీద్దామో, అది చూడండి, దేవుని వాక్యం చెప్తుంది. యాకోబు పత్రిక 3వ అధ్యాయం తీస్తే హెబ్రీల తర్వాత ఉంటుంది, హెబ్రీల తర్వాత యాకోబు పత్రిక ఉంటుంది. 3వ అధ్యాయం తీసి నేను కొన్ని మాటలు చదువుతాను చూడండి. దేవుని యొక్క వాక్యంలో, యాకోబు పత్రికలో దేవుని యొక్క వాక్యము 3లో ఆ యొక్క 6వ వచనము, నాలుక అగ్నియే. బైబిల్ చెప్తాను స్పష్టంగా, పేజ్ నెంబర్ 211 న్యూ టెస్టిమెంట్లో. నాలుక అగ్నియే, నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును అని అంటున్నాడు. ఇప్పుడు 5వ వచనం చదువుదాం పైన. అలాగు నిన్న నాలుక కూడా చిన్న అవయమైనను బహుగా అదిరిపడును, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడుగును తగలబెడుతుంది కదా. ఆలోచించండి, నాలుక నీ నోట్లో నీ బాడీలో ఉన్న అగ్ని అని చెప్తున్నాడు. ఇంకా ఇంతకంటే బైబిల్లో స్పష్టంగా లేదు అని తర్వాత అంటాడు. మనం దీన్ని సాధన చేయలేము అని అంటాడు. చూడండి తర్వాత మాట కూడా, తర్వాత 6వ వచనం తర్వాత 7వ వచనంలో, మృగ పక్షి సర్ప జలచరంలో ప్రతి జాతి నరజాతి చేత సాధు కాజాలునో సాధు ఆయన కూడా, కానీ ఏ నరుడునో నాలుకన సాధన చేయనేరడు, అది మరణకరమైన విషయముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే దేవుడు చెప్తున్నాడు. సో ఇది బైబిల్లో ఇచ్చిన జ్ఞానం కనుక. నీ నోటిని లో ఉన్న నాలుక అది చిచ్చు పెడుతుంది. కుటుంబాలు విడిపోవటానికి కారణం ఏంటండి? నాలుకే. నోరు దగ్గర పెట్టుకోకపోతే చాలా. ఈరోజు మాటను బట్టి భయంకరమైన కుటుంబాలు విడిపోతాయి, జాతులు విడిపోతాయి, మారణ హోమం జరుగుతుంది నోటి మాటతో. కనుక దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలు అరణ్యములో ఇంతమంది చచ్చిపోవటానికి కారణము వారి నాలుక కనుక. దేవుణ్ణి దూషించి, ప్రవక్తను దూషించి, దేవుడిచ్చిన ఆ యొక్క దేవుడు ఇస్తూ ఉన్న ఆ మంచి ఆహారాన్ని తిరస్కరించి దూషించినప్పుడు దేవుడు ఊరుకోలేదండి. దేవుడు అలాంటి ఒక మరణకరమైన దాన్ని తీసుకొని వచ్చాడు. కనుక మనం ఈరోజు ఈ యొక్క వాక్య భాగాన్ని ముగించేటప్పుడు సంఖ్యాకాండం 21లో మళ్ళీ ఒకసారి చూద్దాం. చూడండి ఈ యొక్క సమయంలో ఏమైపోయింది అని అంటే 7వ వచనం, కాబట్టి ప్రజలు మోషే వద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపం చేసి. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టాలండి, దీనికి కొట్టొచ్చు చప్పట్లు. ఎందుకంటే ఆనాటి తరము తిట్టడానికి తొందరపడ్డా, అంటే దూషించడానికి తొందరపడ్డా, కానీ వాళ్ళు సేమ్ వాళ్ళలో ఈ న్యూ జనరేషన్లో ఇంకోటి ఏమో తెలుసా, పశ్చాత్తాపటంలో కూడా త్వరపడ్డారండి, త్వరగా తెలుసుకున్నారు. ఇది ప్రతి జనరేషన్లో కూడా కదండి. ఒకప్పుడు వాళ్ళు తప్పు చేస్తే దాన్ని ఒప్పుకోవడానికి చాలా టైం తీసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు తప్పు చేస్తే అయ్యో ఇది తప్పే, ఇట్లా చేయకూడదే అని చెప్పి ఇమ్మీడియట్గా మార్చుకునే తరము అది దేవుడి యొక్క కృపతరం అండి. కనుక వీళ్ళు వెంటనే కదా ఇంకా దేవుడిని వ్యతిరేకించి మోషేని వ్యతిరేకించి చూస్తాం మనం ఈ యొక్క సర్పాలు ఇవన్నీ ఏమవుతాయని చెప్పి వాళ్ళ దగ్గర అప్పటికే కత్తులు ఉన్నాయి కదండి, కత్తులు తీసుకొని ఆ యొక్క పాములను చంపుకుంటూ పోయారా. అవి ఫియరీ సర్పెంట్స్, అవి ఎగిరి అంటే. మేము మొన్ననే మన హాస్టల్ పిల్లల్ని జూకి తీసుకెళ్ళినప్పుడు అక్కడ రెప్టైల్స్ ఒక భాగం ఉంటుందండి, దాంట్లోకి వెళ్ళాలి, టికెట్ పెద్దవాళ్ళకు 30 రూపాయలు టికెట్. వెళ్తే ఎన్ని పాములు చూస్తామండి. కోబ్రాలు 4 పాములు అండి. ఆ యొక్క ర్యాటిల్ స్నేక్ అని, కింగ్ కోబ్రా అని, ముంబా అని, అబ్బో అసలు ఆ పాములు చూస్తే అవి బయటకు వస్తే భయం. ఇక్కడ నుంచి అంత ఉంటాయి, అన్నీ కూడా కోబ్రాసులని, ముఖ్యంగా నాగు జాతులని. కనుక అలాగున ఆ పాములతో వీళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలతో వాటిని కొట్టి చంపి బతకగలుగుతారా? అవి కరవంగానే చచ్చిపోతారు, అంత విషపూరితమైన. కనుక సో ప్రపంచంలో ఈరోజు ఈ బైబిల్లో ఈ ఫ్లయింగ్ సర్పెంట్స్ అని, ఎగిరే సర్పాలని బైబిల్లో ఇవన్నీ రీసెర్చ్ చేశారు. వాటికి సైంటిఫిక్ నేమ్స్తో పాటు నా దగ్గర ఉన్నాయండి. ఈ సర్పాలు ఏమొచ్చినాయి ఆ యొక్క జోర్డాన్లో, లేకపోతే ఈస్ట్ ఇండియాలో, తర్వాత ఆఫ్రికాలో ఉండే ఎలాంటి ఒక పాము ఇది దేవుడు పంపించాడు అంటే అది ఈరోజు తెలుస్తుంది. అంటే కాటేసినాక ఇక నీకు ఛాన్స్ ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి, మన బ్రతుకుల్లో ఈ యొక్క పాములతో, ఈ యొక్క వాటితో పోట్లాడి వాటి విషయం నుంచి విరుగుడు కనుక్కొని ఎవరినైనా బతికించుకోగలుగుతామా? లేకపోతే చేసిన తప్పు ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుడి దగ్గరికి వెళ్తామా?
ఎంత దేవుడు చెప్తున్నాడు ఆలోచించుకోండి. ఇశ్రాయేల్ యవ్వన ఆ యొక్క నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు, దేవా మేము తప్పు చేశాము, మేము చచ్చిపోవటానికి, మా నాన్న చచ్చిపోవటానికి, మా అక్క మా తమ్ముడు వీళ్ళు చచ్చిపోవటానికి ఖచ్చితంగా ఇదిగో మేము నిన్ను దూషించామని పశ్చాత్తాపడ్డారు. పశ్చాత్తాపడి ఎవరి దగ్గరికి వచ్చారండి? మోషే దగ్గరికి వచ్చారు. మోషే దగ్గరికి ఎందుకు వచ్చారు అంటే, మోషే నాయకుడు కనుక ఆయన బాధ పెట్టి దేవుని బాధ పెట్టారని చెప్పి మోషే దగ్గరికి వచ్చారు కనుక మోషే ఏం చేయగలుగుతాడండి కదా? మోషే ఏం చేయగలుగుతాడు కదా? మోషే కదా, మంచిదే మీరంతా పశ్చాత్తాపడ్డారు, మన దగ్గర ఎవరైనా జాలీలు ఉన్నాయా? జాలీలు అంటే తెలుసా అండి? నెట్లు, పాములం పడదామా ఇప్పుడు? మీ దగ్గర బుట్టలు ఉన్నాయా కదా? మీ దగ్గర తనుడోలే మనడోలే ఉంది కదా, నాగిన్ మ్యూజిక్ బట్టి కదా పాములు పట్టేది, ఊది పడదామా? పాములు పట్టేవాడిని ఎవరు పట్టరండి అందరం కలిసి అని చెప్పి అందరూ ఆ యొక్క పాములను పట్టుకోవటానికి బుట్టలు తెచ్చి ఇంకా అవి తెచ్చి ఇవి తెచ్చి ఏమైనా చేయలేదు. మోషే ఏం చేయలేదండి. మోషే ఇలాంటివి ఏం చేయలేదు. ఈ రోజు వరకు కూడా ఎవడైనా సేవకుడు అట్లని చేస్తే వాడు దిక్కుమాలిన సేవకుడు ఎవడైనా సరే, నేనే కదా ఎవడైనా సరే, దేవుడి సేవకుడు ఖచ్చితంగా మోషే ఏం చేసి అలా చేయాలి. చూడండి, దేవుని యొక్క వాక్యము స్పష్టంగా చెప్తుంది. ఇలాంటివన్నీ కాకుండా వేరే దగ్గర దేవుని యొక్క వాక్యము 8వ వచనంలో, మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, ఇప్పుడు గట్టిగా చెప్పలు కొడదామండి, బైబిల్ చెప్తుంది మోసెస్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ కదండి. ఆయన ప్రార్థన చేస్తున్నాడు అంతే. ఈ యొక్క సర్పాలు రావటానికి వాళ్ళే చెప్తున్నారు మేము పాపం చేశామని. పాపాన్ని ఒప్పుకున్నారు వాళ్ళు. ఒప్పుకొని ఏం చేస్తున్నారు? మోషేని అడిగారు, అయ్యా నువ్వు వేడుకో. మేము వేడుకోలేము, మేము మా నోరు మా నాలుక చెడింది కనుక మేము వేడుకోలేము, నువ్వే వేడుకోమన్నప్పుడు మోషే ప్రార్థన చేశాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు వరకు ఎవరైనా సేవకులు, ఎవడైనా దిక్కుమాలిన సేవకుడు, పాస్టర్ ఒకవేళ ఏదైనా వేరే చెప్తే నమ్మకండి, అవి కాదండి. ఎందుకంటే నాకు తెలిసినవి నా బ్రతుకులు అనుభవం కనుక చెప్తున్నా. అవి జరగాలనేది కాదు. నా జీవితంలో 200%, 100% కాదు, 200%. ఒక ఆయన, ఒక పాస్టర్ కొన్ని కాళ్ళ క్రితం 30 years బ్యాక్ ఇది, నేను సేవలో ప్రారంభంలో వచ్చినప్పుడు ఒక పాస్టర్ని ఏం చేశానంటే, వారికి సంతానం లేదండి, పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఈయనని తీసుకెళ్ళి ప్రార్థన చేసి ఏం చేశాడంటే, ఆయన ఏం చేశాడంటే అయిపోయాక అరటి పండ్లు తీసుకున్నాడు. అరటి పండ్లు ప్రార్థన చేసి ఈ అరటి పండ్లు పొద్దున సాయంత్రం తిన్నాడు. దానికి ఏదో వేసాడు. ఇదేంట్రా బాబు, ఇది అరటి పండ్లు తింటే పిల్లలు పుడతారా? ఇంక అట్లా పుడితే అసలు జనాభా ఎంత ఉండిపోద్ది, ఇంకా తట్టుకోగలుగుతామా? అరటి పండ్లతాడు ఆడ పిచ్చే పాస్. నాకు ఇదేంది అరటి పండ్లకు ఇది చేసి తినండి అని చెప్తాడండి. మళ్ళీ ఒకసారి వస్తే ఇంకోసారి ఏమైందంటే, ఎవరో చెప్తే వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఇక్కడంతా ఏదో ఉందంటే ఓ చెంబు తీసుకోమన్నాడు. ఓ చెంబులో నీళ్ళు వేసాడు. ఈ నీళ్ళు మూలకు జల్లు, ఈ మూలకు జల్లు, ఈ మూలకు జల్లు. అదేంటి అది చెమలమంతా అక్కడ వేయటానికి అంటున్నాడు. మేము అట్లాంటి సేవకులు అందరినీ చూస్తే వీడి దిక్కుమాలినాడు, వీడికి ప్రార్థన రాదు, వీడికి ఏం తెలియదు. సో చాలామంది ఉన్నారండి ఇప్పటికి కూడా అట్లాంటివి చేయమని చెప్తున్నారు. మోషే అరణ్యంలో సర్పాలు తీయటానికి ఏం చేశాడు ఆయన సర్పాలను పట్టుకోవటానికి. అలా అంత తెలివి లేకపోతే అంత శక్తి కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు ఇశ్రాయేల్లో, పట్టచేమో కానీ కాదు. ఇది విరుద్ధంగా చేసాం పాపంగా కనుక. పిల్లలు లేరంటే వాళ్ళ తరాల్లో ఏం శాపం ఉందో దాని కొరకు ప్రార్థన చేయాలి మనం. ఇండ్లలో ఏదైనా కీడు ఉందంటే ఆ కీడు ఎందుకు వచ్చిందో దానికి పశ్చాత్తాపడాలి. అది చెప్పే సేవకుడు కరెక్ట్ వాడు. ఇది చేయండి, అది చేయండి, ఇది తిప్పండి, అది పెట్టండి నీళ్ళు అనుకుంటే చాలా ఇది. ఇంకొంతమంది అయితే సిలువలు ఇవ్వడము, సిలువ పెట్టుకోవడము, ఇవన్నీ కూడా పిచ్చి పనులండి. మోషే ఆ పని చేయలేదు, ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత బైబిల్ ఏం చెప్తుందో చూడండి. మన భాగంలోకి ఈరోజు వచ్చేసాం ఇక్కడికి. దేవుని యొక్క వాక్యము, మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా దేవుడు ఏమన్నాడంటే, నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టాను. అప్పుడు సర్పపు కాటు తిన్న ప్రతివాడు ఆ ఇత్తడి సర్పం నిదానించి చూచినందున బ్రతికెను. ప్రియ దేవుని బిడ్డలారా, సింపుల్ దీనికి దేవుడు చెప్పాడు, మోషే నీవు ఒక ఇత్తడి సర్పాన్ని చేసి దాన్ని ఒక పోల్ లేకపోతే ఒక కర్ర మీద స్తంభం మీద పెట్టు, దాన్ని చూస్తే బ్రతుకుతారు. ఇది బైబిల్ చెప్తుంది. దేవుడు ఇలాంటిది ఎందుకు చెప్పాడండి? ఎందుకంటే ఈ బైబిల్ అంతా కూడా రాబోయే క్రీస్తుకు ఛాయగా ఉంటుంది. రాబోయే క్రీస్తును అన్ని చోట్ల బయలుపరుస్తూ ఉంటుంది. కనుక అలాగున ఈ అరణ్యంలో ఇలాగున జరిగినప్పుడు, విష సర్పాల చేత చచ్చిపోతున్నప్పుడు దేవుడు ఆ యొక్క సర్పాన్ని ఎందుకు చేయమన్నాడంటే, సర్పం గురించి బైబిల్ చెప్తుంది. సర్పము అది
అది ఈవిల్, అది దుష్టత్వం కనుక ఆ దుష్టత్వం అనేది వీరి జీవితంలో తీర్పుగా వచ్చింది కనుక దాన్ని అక్కడ చూపించినప్పుడు సర్పాలే కాటేశాయి, ఆ సర్పాన్నే చూడాలి. అక్కడ పాములే కాటేశాయి, పామన్నా సర్పమన్నా, దాన్ని చూసినప్పుడు ఇదిగో మేము ఇలాంటి పాపం చేసినందుకే కరిచిందని వారు దేవుని వైపు, దేవుడు పెట్టిన దాని వైపు చూసి విడుదల పొందాలని చెప్తున్నాడు. మరి ఎప్పుడైనా ఆలోచించారా ఇలాంటిది చేస్తే మరి ఏదైనా మేలు కలుగుతుందా? దేవుడు చెప్పాడంతే కనుక అది చేయాలి. ఎందుకు అంటే దీంట్లో అతి స్పష్టమైనది ఉంది. వాళ్ళు ఏదోమో దేశం నుంచి పోతున్నప్పుడు వాళ్ళు దేవుని వైపు చూడలేదు, మనిషి వైపు చూస్తున్నారు, వాళ్ళ వైపు చూసుకుంటున్నారు, పరిస్థితుల వైపు చూసుకుంటున్నారు. కనుక వాళ్ళ బ్రతుకుల్లో ఇలాగున కనాను దేశపు పొలిమేరల్లోకి వచ్చి ఒక మనిషి దేవుని వైపు చూస్తూ దేవుని రాజ్యంలో ప్రవేశించాలి ఆయన ఇచ్చిన దాంట్లో. కానీ మనిషి వైపు, మన్నా వైపు, లోకం వైపు చూస్తే కాదని చెప్పి దేవుడు వాళ్ళ యొక్క దృష్టిని దేవుడి పట్లకు తిప్పటానికి ఈ యొక్క ఇత్తడి సర్పాన్ని చేపించాడండి. ఇది బైబిల్లో ఉన్న సత్యం. నేను చూపిస్తాను కావాలంటే ఇప్పుడు. ఎందుకనంటే బైబిల్ చెప్తుంది మనుష్యులు ఈ భూమి మీద ఆస్తి, ఈ భూమి మీద ధనాన్ని, ఈ భూమి మీద ఉన్న శక్తిని, ఈ భూమి మీద ఉన్న కులాన్ని, ఈ భూమి మీద ఉన్న సామర్థ్యాన్ని పెట్టుకొని మనుషులు ఏం చేస్తున్నారంటే వాళ్ళకున్న ఇంకేదైనా డినామినేషన్ కానీ చర్చ్ బిల్డింగ్ కానీ దాని ద్వారా దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తే కుదరదు. దేవుడు చెప్తున్నాడు నేను దీన్ని ఆజ్ఞాపించాను, దాన్ని చూడాలి. మీరు ఎటువైపు చూసినా మీకు రక్షణ ఉండదని చెప్పి ఆనాడు అరణ్యములో ఇత్తడు ఎందుకు చేశాడు? ఇది ఇత్తడి ఒకటంటే ఈ బైబిల్లో 4 మెటల్స్ ఉన్నాయి. గోల్డ్ సింబలైజెస్ డివినిటీ, బంగారము దేవత్వానికి. రెండవది సిల్వర్, ఆ యొక్క వెండి విమోచనకు సూచనగా ఉంది. మూడవది ఇత్తడి తీర్పుకు సూచనగా ఉంది, ఇత్తడి జడ్జిమెంట్కి. నాలుగవది ఐరన్, అది శిక్షకు. సో ఈ సింపుల్ బైబిల్లో ఉన్నాయి కనుక బైబిల్ స్టడీకి వచ్చిన వాళ్ళందరికీ కూడా రెగ్యులర్గా ఇంకా డీప్గా చెప్తుంటాం కనుక ఆలోచించండి. ఇక్కడ ఇత్తడి అంటే ఇత్తడి వేడిని తట్టుకుంటుంది, ఆ వేడిలోనే తయారవుతుంది కనుక, అగ్నిలోనే ఇది అవుతుంది కనుక దేవుడు చెప్తున్నాడు ఈ తీర్పు దాని మీదకి పోవాలి. సో ఆ యొక్క బ్రాంజ్ ఎప్పుడు కూడా తీర్పుకు సూచన ఉంది కనుక దేవుడు దాన్ని చూపిస్తున్నాడు. ఇదిగో మీకు తీర్పు తీర్చబడింది. ఆ తీర్పు విషయమై మీరు ఈ ఇత్తడి సర్పాన్ని చూసినప్పుడు మీ జీవితంలో దేవా నేను పాపిని, నేను తప్పు చేశానని నీ పశ్చాత్తాపంతో అటువైపు చూసినప్పుడు తన పాపాన్ని, తన జీవితంలో అనుభవిస్తున్న మరణాల్లోంచి విడుదల పొందటానికి ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తే సరిపోతుందని. ఇంకోటి ఇప్పుడు బైబిల్లో ఈ ఇత్తడి సర్పాన్ని దేవుడు పెట్టినప్పుడు ఆనాడు ఏమైనా ఆయన అనుకుందాం ఎట్లా అంటే దాన్ని వెళ్ళి తాకితే పెట్టింది దేవుడు బాగుపడతాడని చెప్పాడా? కాదు. లేకపోతే దాని దగ్గరికి వెళ్ళి దాన్ని రబ్ చేస్తే, ఇట్లా రుద్దితే దాన్ని అప్పుడు వాడు బాగుపడతాడని చెప్పాడా? లేదు. అంతేకాదు ఆ యొక్క ఇత్తడి సర్పానికి లేకపోతే ఈ యొక్క దేవుని సేవకుడు ఎవరో ఉన్నాడు, ఆయన తీసుకెళ్ళి ఆయన ఏదైనా చేస్తే బాగుపడతాని చెప్పాడా? లేదు. బైబిల్లో లేవు ఇవన్నీ. ఎందుకు నేను చెప్తానంటే ఆప్షనల్గా. ఇక లాస్ట్ది ఇత్తడి సర్పం అక్కడ ఉంది, అక్కడికి వచ్చి అదేసి ఇదేసి పూజ చేసినట్టుగా ఏదైనా చేసి మొక్కుకొని ఆ తర్వాత వస్తుంటే ఇవి లేవండి. మీకు ఎక్స్ప్లెనేషన్ గురించి చెప్తున్నాను. ఈరోజు మనుషులంతా కూడా పిచ్చి వాటి మీద, ఇట్లాంటి వాటి మీద ఆధారపడుతున్నారు. ఏదో తాకుతున్నారు, ఏదో చూస్తున్నారు, ఏదో పోయేస్తున్నారు. మొన్న పెద్ద జాతర వెళ్ళొచ్చారా మీరు? పోలేదా? ఎందుకు? బస్సులన్నీ అట్టేసారుగా, ఫ్రీ ఆడోళ్ళకి. ఏమున్నాయి అక్కడ? ఏదో చూసి, ఏదో తాకి, ఏదో ముట్టుకొని ధన్యులు కావాలని విడుదల పొందాలనుకున్న ఈ యొక్క పాపపు లోకంలో దేవుడు చెప్తున్నాడు అది కాదు. లుక్ అండ్ లివ్, ఇంగ్లీష్లో చూడు బ్రతుకు, అంతే. జస్ట్ చూడు అంతే, దాన్ని బ్రతుకు. మరి చూసినప్పుడు ఎట్లా ఉంది? దాంట్లో విషయం ఇప్పటికే ఎక్కిన వాళ్ళు ఏమైపోతారు? అల్లాడుతుంటుంటారు. వాడు చూడొచ్చు. ఇప్పటికే విషయం ఎక్కి ఇక తర్వాత కొన ఊపిరితో ఉన్నవాడు చూచి బ్రతకచ్చు. ఇక విషము ఎక్కి నాకేం కాదులే బాగానే ఉన్నా అనుకున్నవాడు అమ్మో మళ్ళీ ఏమన్నా అవుద్ది అనుకుంటే వాడు చూచి బాగుపడచ్చు. ఇది బైబిల్ చెప్తుంది. కొన ఊపిరితో ఉన్నా చూచి బ్రతకచ్చు. అప్పటికే ప్రాణం అల్లాడిపోతూ
ఇక ప్రాణం పోద్దనుకుంటే కూడా వాడు చూడొచ్చు. అంటే అన్ని రకాల వాళ్ళు కొద్దిగా గొప్ప కాటేసిన దగ్గర నుంచి ఇక చచ్చిపోతాడు ఊపిరిన్నవాడు ఇక అనుకున్నవాడు కూడా దాన్ని చూస్తే రక్షణ పొందుతాడు, అంటే బతుకుతాడు. దేవుడు చేశాడు, అది చేశాడు చెప్తున్నాడు. ఇక్కడ మనం ఆలోచించి ఇక చూడడం ఎట్లా ఒక 3 చెప్పచ్చు. 3 మొదటిది ఏంటంటే, ఒకడు ఆ యొక్క ఒక్క కన్నుతో చూడొచ్చు. ఒక కన్ను అప్పటికే చాలా విషం ఎక్కి బాగా కొట్టుకుంటున్నాడు, కనపట్లేదు. చెప్తున్నారు చూడు 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 చూడంటే ఎవరైనా తీసుకెళ్ళినాడు చూస్తే కాదు, వాడు చూడాల్సిందే. గుర్తుపెట్టుకోండి కదా. ఇప్పుడు ఆ యొక్క తమ్ముడికి ఇదైతే అన్న పోయి చూస్తే కాదు, వాడే చూడాలి. సరే ఆ చూడటానికి కూడా ఒక కన్ను పోయింది అనుకోండి, ఒక్క కన్నుతో చూసినా పర్వాలేదు. రెండోది, కొంతమందికి ఆ యొక్క మెల్లకన్ను అంటే ఆ యొక్క కళ్ళు బాగా విషయానికి ఇది అయిపోయినాయి, మెల్లగా అయిపోయినప్పుడు అలాగున చూసినా వాడు బాగుపడతాడు. ఇంకా చెప్పాలని హాఫ్ ఐ అంటారు ఇంగ్లీష్లో, అయితే సగము కన్ను, పూర్తి కన్ను ఏమీ లేదు కొంచెమే, అట్లా అయినా మసగ్గా చూసినా వాడు బాగుపడతాడు. ఎందుకంటే బైబిల్లో రాశాడంటే ఈరోజు చెప్తున్నాడు, దేవుని వైపు చూడటానికి మంచి కన్నులతో అవసరం లేదు. ఒక్క కన్నుతో చూసినా, మెల్ల కన్నుతో చూసినా, సగం కన్నుతో చూసినా నువ్వు బతుకుతావు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు చూసావు, నేను చెప్పింది చేసావు కనుక నేను బతికిస్తాను. ఆ రోజు కూడా చాలామంది చచ్చి ఉంటారండి తెలుసా. ఎందుకో తెలుసా, ఇది ఇంత సింపుల్ది, ఇది చేస్తే ఎట్లా బతుకుతాం మేము? ఎందుకంటే విషం ఎక్కినప్పుడు ఏమేమి చేయాలి, విషం ఎక్కినప్పుడు కదా, అక్కడ కట్టి ఇక్కడ కట్టి అది చేసి ఇది చేసి ఊపి అతన్ని కిందికి మీదికి చేసి ఏదో చేస్తే బతుకుతారా? అమ్మ ఇది చేస్తే అతను చూస్తే బతుకుతాడా అనుకున్న వాళ్ళంతా చచ్చి ఉంటారు ఆ రోజు తిరస్కరించినప్పుడు. కానీ మెల్లకన్నైనా సగము కన్నైనా రొప్పుతూ కక్కుతూ నురుగు కక్కుతూ చూసినాడు అయినా సరే దేవుడి మాటకు లోబడ్డాడు కనుక మోషే చెప్తున్నాడు, నేనుగా దేవుడు బతికిస్తాడు. లుక్ అండ్ లివ్, చూసి బతుకుమన్నప్పుడు ఎంతోమంది బతికారండి. దేవుడి వాక్యములు ఇవన్నీ ఎందుకు పెట్టాడంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఎగ్జాక్ట్గా బైబిల్ చెప్తుంది. మన యొక్క జీవితాలలో ఈ యొక్క యోహాను సువార్త 3వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభువు చెప్తున్నాడు, నికోడెమస్ అని ఒక ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, రాత్రిపూట వచ్చాడు. అతనితో మాట్లాడుతున్నప్పుడే ఈ సంఘటన చెప్పాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము నికోడెమస్ తోటి మాట్లాడాడు, రక్షణ ఎట్లా చెప్పాడు, దేవుడి యొక్క సన్నిధి ఎట్లా పొందాలో. నువ్వు యూదుల యొక్క ఒక అధికారిగా ఉండి నీకు ఇవన్నీ తెలియదా? నేను పరలోక సంగతులు చెప్తే నీకు అర్థం కావట్లేదు, భూలోక సంగతులు ఎట్లా అర్థమవుతాయి మీకు అని చెప్పి, నేను భూలోక సంగతి చెప్తే మీకు అర్థం కాకపోతే పరలోకమైనవి మీకు ఎట్లా అర్థమవుతాయి అని చెప్పి 3:12 చూడండి. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్తే మీరు నమ్మకున్నప్పుడు పరలోకమైనవి మీతో చెప్పిన ఎలాగ నమ్ముదురు? మరియు పరలోకం దిగి వచ్చిన వాడిని నేనే, అనగా పరలోకంలో ఉన్న మనుష్య కుమారుడు తప్ప పరలోకంలోకి ఎక్కిపోయిన వాడు ఎవడూ లేడు, ఇక అన్నాడు, వెళ్ళలేదు కూడా వాడు. అందు గురించే 14 అరణ్యములో మోషే సర్పమును ఎలాగో ఎత్తెనో అలాగే విశ్వసించి ప్రతివాడు నశించక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. గట్టిగా చెప్పబడమండి. బైబిల్ చెప్తూ ఎక్కడో మోషే చేసింది యేసు ప్రభు వాళ్ళకు చెప్తున్నాడు, నేను ఇంకొన్ని రోజుల్లో నన్ను ఎత్తుతారు. 2 చేతులకు మేకులు కొట్టి, కాళ్ళల్లో మేకులు కొట్టి, తలకు ముళ్ళ కిరీటం పెట్టి, బట్టలు తీసివేసి, కొరగాలతో నన్ను చీల్చి పైకి ఎత్తుతారు. నన్ను ఎత్తబడిన నన్ను ప్రపంచం చూస్తే బతుకుతుంది, ఇంకా వేరేదేమీ లేదు. యేసు ప్రభు చెప్తున్నాడు. మరి ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? సిలువ అంటే విడుదల. బైబిల్ చెప్తుంది సిలువ అంటే విడుదల. ఈరోజు మానవుల జీవితంలో ఎక్కడ విడుదల కావాలన్నా సిలువ వైపు చూసి విడుదల పొందవచ్చు. ప్రపంచంలో 210 దేశాల్లో దేవుడు చెప్తున్నాడు, ఎత్తబడిన నా కుమారుడిని చూడండి, ఆ సిలువను చూసి మీరు రక్షణ విడుదల పొందవచ్చు. నీ బ్రతుకులో ఎక్కడ బంధకాలు ఉన్నాయో నీవు విడుదల పొందవచ్చు. మరి నీకు బంధకాల నుంచి ఆయన ఎట్లా విడుదల ఇవ్వగలుగుతున్నాడంటే, ఈ సర్పము కాటేసి విషముతో గిలగిల గిలగిల గిల కొట్టుకొని చచ్చిపోతున్నారే, అట్లా మానవ లోకాన్ని పాపమనే విషయము కాటేసేసింది. మనుషులంతా పాపముతో కాటివేయబడి మరణములో బతుకుతున్నారు. వాడెంత బలవంతుడైనా, ఎంత ఆరోగ్యవంతుడైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత కోటీశ్వరుడైనా, ఎంత ఉన్నత కులస్తుడైనా సస్తున్నారు. ఎట్లా? అది మన కరోనాలో కూడా చూసాం మనం. పాపము కాటేసి మరణ ఛాయల్లో బతుకుతున్న వాళ్లకు దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నా కుమారుడి మీద ఆ పాపాన్ని మోపాను, నిలువెల్లా నా కుమారుడు ఏమైపోయాడు. పాము కాటేసిన వాళ్ళు ఎట్లా బ్లూగా మారిపోతారు, అలా చూడలేం మనం కనుక. ఆయన తలలోంచి రక్తము కారుతుంది. పాపం ఆయనను కాటివేసింది.
పాపముగా దేవుడు ఆయన నిలబెట్టాడు. ఆయన చేతుల్లో పాపం ఉంది. ఏ పాపం ఉంది? ప్రతి దొంగ యొక్క పాపం ఆయన చేతుల్లో కనిపిస్తుంది. మోసాడు ఆయన. ఆయన కాళ్ళల్లో ప్రతి మార్గం చెడుపుకున్నవాడి పాపం కనిపిస్తుంది. ఆయన తలలో ముళ్ళ కిరీటం నుంచి కారుతున్న రక్తం ఏ పాపమో? తలంపులు, ఊహలు, ఆలోచనలు, చెడు ఆ యేసు ప్రభువు మీద కనిపిస్తున్నాయి. ఆయన నోరుని ఎంత భయంకరంగా మొహాన్ని కొట్టారు. ప్రతి అబద్ధికుడు, ప్రతి మోసగాడు, ప్రతి వంచేవాడు, ప్రతి బూతులు మాట్లాడేవాడు, దుష్టుడి యొక్క నోరెట్లు, అదిగో యేసు ప్రభు ముఖంలో కూడా రక్తం కనిపిస్తుంది. ప్రతి వేశ్య భర్త ఉండంగా కూడా వేరేళ్ళతోటి, భార్య ఉండంగా వేరేళ్ళతోటి, పెళ్ళి కాకముందే లైంగిక సంబంధాలతో నాశనం అయిపోతుంది ఈ లోకంలో. ఆయనకు పక్కలో గాయం చేశారు. ఆ పాపము కనిపిస్తూ ఉంది, ఆ విషయం కనిపిస్తుంది. ఆ విషయంతో పోరాడుతూ ఉన్నాడు యేసు ప్రభు. దప్పికేస్తుంది ఆయన, వేలాడుతున్నాడు ఆయన. కానీ మానవులకు ఎట్లా విడుదలంటే ఆయన కట్టబడ్డాడు. ఆయన కట్టబడి ఆయన మనకు విడుదలిస్తున్నాడు కనుక, సిలువ విడుదలకు సూచన కనుక. ఆ సిలువలో యేసుక్రీస్తు ఎందుకు ఈ సర్పాన్నిలాగా కనిపిస్తున్నాడు అంటే, సర్పము అది దుష్టత్వము, సమస్త దుష్టత్వాన్ని తండ్రి క్రీస్తు మీద మోపాడు. బైబిల్ చెప్తుంది. ఆ యొక్క కొరింథీయుల పత్రిక 5:21 చూడండి, దేవుని యొక్క వాక్యము, పాపమెరుగని ఆయనను మన కొరకు ఆయన పాపిగా చేశాడని. పాపమెరుగని ఆయనను దేవుడు మన కొరకు పాపిగా చేసి మనం నీతిమంతులు ఉన్నట్లుగా ఆయన సిలువలో ఆయన వేలాడగొట్టాడు. 2 కొరింథీయుల్లో దేవుని యొక్క వాక్యము చదివినాను. మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. 2 కొరింథియన్స్ 5:21 అండి. 2 కొరింథీ 5:21 ఇది చెప్తుంది కనుక, పాపమెరుగని ఆయనను మన కోసము పాపంగా చేశాడు. ఇదిగో ఆ ఇత్తడి ఎక్కడ ఉంది? మోషే ఏం చేశాడు? ఆ ఇత్తడిని తీసుకొచ్చాడు, ఇత్తడిని కరిగించాడు, ఇత్తడిని అగ్నిలో పెట్టాడు, దాన్ని సర్పంగా చేశాడు కదా. అలాగున్నే కన్య మరియ గర్భాన పుట్టిన యేసుక్రీస్తుని దేవుడు తీసుకొని ఆయనను భయంకరమైన అగ్ని లాంటి శ్రమలు, రాళ్ళతో కొట్టారని, మొహం మీద ఉమ్మేశారు, కోడాలతో కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, మేకులతో కొట్టారు, చిత్రవదలు చేశారు. అగ్ని లాంటి శ్రమల్లో ఆయన సిలువలో వేలాడుతున్నాడు కనుక, ఆయన కట్టబడ్డాడు కనుక దేవుడు ఈరోజు విడుదల ఇవ్వగలుగుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న మనందరికీ దేవుడు చెప్తున్నాడు, సిలువ అంటే ఏంటంటే విడుదల. ఈరోజు నువ్వు ఏ పాపం చేత మరి ఆ యొక్క కాటు వేయబడ్డావు, నీ నోటి పాపమే కాదు ఇంకే పాపమైనా, ఆ పాపము నిన్ను మరణం వైపు తీసుకెళ్తూ, అది విషపూరితమైపోయి నీ బ్రతుకులో మరణపు అంచుల్లోకి తీసుకువెళ్తూ, నీ కళ్ళు మసకలైపోయి ఆ పాపాన్ని బట్టి నువ్వు గిలగిల ఆ ప్రాంతంలో కొట్టుకుంటుంటే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఎత్తబడిన సిలువను చూడు, నీకు విడుదలిస్తాను. నేను ఎత్తబడిన సిలువను చూస్తే నీకు విడుదలిస్తాను. సో ఈరోజు ప్రపంచంలో విడుదల కొరకు మనుషులు ఎక్కడెక్కడ తిరుగుతున్నారండి, ఎక్కడెక్కడికో తిరుగుతున్నారు కనుక, గుళ్ళకి వెళ్తున్నారు, గోపురాలకు వెళ్తున్నారు, నదుల్లోకి వెళ్తున్నారు, పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నారు, ఆ తర్వాత మాలలు వేసుకుంటున్నారు, ఎంతోమంది దీక్షలు పూనుకుంటున్నారు, ఎంతోమంది వ్రతాలు చేస్తున్నారు, ఎంతోమంది ఉపవాసాలు ఉంటున్నారు, ఎంతోమంది ఎక్కడికో వెళ్ళాలని వెతుకుతుంటే దేవుడు ప్రపంచానికి ఒక్కటి చూపిస్తున్నాడు, ఈ సిలువ వైపు చూస్తే నీకు విడుదల నీ బ్రతుకులో, దానికంటే మించలేదు. కనుక ఈరోజు ప్రపంచంలో అది చెప్పే బైబిల్ 3500 భాషల్లో ఉంది, 589 భాషల్లో ఉంది. దేవుడు ఈరోజు చెప్తున్నాడండి. తెలియదు బిడ్డలారా, ఈ సిలువ విషయము నా జీవితంలో నేను 22 ఏళ్ల క్రితం దండు మైలారం అని హైదరాబాద్కి దగ్గరలో రామోజీఫిల్లి దాటి నల్గొండ రోడ్లో పోతూనే ఉంటుంది దండు మైలారం. ఆ దండు మైలారానికి నేను ఒకరోజు, నాకు అప్పుడు అంబాసిడర్ కారు ఉండేది, నేను దాంట్లో ప్రొజెక్టర్ పెట్టుకున్నాను, తీసుకొని వెళ్ళాను. ఆ ఊరిలో సినిమా వేసాం, ప్రొజెక్టర్ జీసస్ ఫిలిం వేసాం. ఒక 400 మంది వచ్చారు. అప్పట్లో ఈ మీడియా లేదు, అప్పట్లో ఇక టీవీలు కూడా తక్కువ, కేబుల్ టీవీ లేదు, ఇవన్నీ లేని కాలం, ఓన్లీ దూరదర్శన్ ఒకటి ఉండేది టీవీ. కనుక అక్కడ పోయి నేను ప్రతి వారములో నెలకు 30 సార్లు కూడా జీసస్ ఫిలిం తీసుకెళ్ళేసాను సువార్త. అలాగూ నా ఊర్లో మరి చక్కగా ఒక ప్రేస్లో 2 కట్టెలు పాతి చక్కగా స్క్రీన్ కట్టి జీసస్ ఫిలిం వేసి కూర్చొని ప్రొజెక్టర్ వేసి వచ్చేసారు. అప్పట్లో ఈ యొక్క సీడీలు కంటే ఇప్పుడైతే మెమరీ కార్డులు అన్నీ వచ్చాయి, అప్పుడు ఏమీ లేవండి, స్పూల్స్. ఇలాగున రీల్ తిరుగుతుంటుంది, ఆ రీల్ అయిపోతే మళ్ళీ ఇంకో రీల్ ఎక్కించి పెట్టాలి. అది 2-3 రీల్స్తో ఉండేది కనుక మధ్యలో ఒక 5 నిమిషాల బ్రేక్ కూడా వచ్చేది. అలాగున లాస్ట్ రీల్ వేస్తున్నామండి. ఎంత పెద్ద ప్రొజెక్టర్, 100 కిలోల ప్రొజెక్టర్ వేసి నేను అక్కడే మైక్ దగ్గర పక్కన కూర్చొని మైక్ తీసుకొని లాస్ట్ సిల్వ ఘట్టం చూపిస్తుంది జీసస్ సినిమాలో. సో ఈరోజు అది 600 భాషల్లో ఉందండి, అది 600 లాంగ్వేజెస్లో ఉంది జీసస్ ఫిలిం. ఈరోజు అవైలబుల్ ప్రపంచాన్ని 600 భాషల్లో ఉంది. అది ఏ భాషలో అయినా చూడొచ్చు మనం. అది తీశారు కనుక జీసస్ యేసు అనే సినిమా. అది లాస్ట్లో సిలువ చూపిస్తాను.
సిలువ చూపిస్తున్నప్పుడు నేను మైక్ కట్ చేసి నేనే మాట్లాడేవాడిని కొద్దిసేపు. ఆ సిలువ ద్వారా ఏమి దేవుడు చేశాడో చెప్తూ ఉన్నప్పుడు అందరూ ఆ యొక్క లాస్ట్లో లగ్నం అయిపోయి, అంటే వాళ్ళ ఆ సిలువ ఘోరాతి ఘోరమైన యేసుని చంపిన తర్వాత ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచేదాకా చూపిస్తుంది ఆ సినిమా. అట్లా అయిపోయిన తర్వాత లైట్లు వేసేసిన తర్వాత అక్కడ కొద్దిమంది వచ్చి నిలబడ్డారండి. ప్రొజెక్టర్ దగ్గరికి వచ్చారు. నేను ఆడ మైక్ మాట్లాడుతుంటే వచ్చి ఏమన్నారంటే, పాస్టర్ అంటారు, లేకపోతే ఇంకేదైనా పాస్టర్, కొంతమంది డైరెక్టర్ అనేవాళ్ళు. నన్ను ఫిలిం తీసుకొచ్చాను కనుక ఫిలిం డైరెక్టర్ అనుకునేవాళ్ళు నన్ను అని డైరెక్టర్ లేకపోతే పాస్టర్ అని పిలిచి ఆయన ఏం చేశారంటే, ఒక ఆమె చెప్తుంది, ఆమె కళ్ళల్లో నీళ్ళు చెప్తుంది, అయ్యా 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 ఏమైందమ్మా, ఏమైంది, ప్రార్థన. కాదు నా యొక్క కడుపులో గడ్డ ఉండేది, ఆ నొప్పి పోయిందని చెప్పేదాడు. నేను స్టన్ను, అసలు నా జీవితంలో అలాంటి సాక్ష్యం ఏం లేదండి. చెప్తుంది ఆమె నాకు. ఎందుకంటే ఆ సిలువ చూస్తున్నప్పుడు ఆమె మానవుల కొరకు తన కుమారుడిని దేవుడిచ్చిన ప్రేమను చూసిందండి. ఆమెకి ఎవ్వరు లేరండి ఆ దండు మేలారంలో, పాపం దిక్కులేంది. ఒక కడుపులో బాధతో బాధపడుతుంటే ఆపరేషన్ తీసుకెళ్ళి చేపించే నాదులే లేదంట. తర్వాత అంతా తెలుసుకున్నాను ఆమె గురించి. ఆమె ఇంట్లో కూడా తర్వాత ప్రార్థన పెట్టేవాడు. చెప్తుంది ఆమె, నా కడుపులో ఉన్న గడ్డ పోయింది. ఎంత స్వస్థత! ఆ యొక్క గ్రామంలో చాలామంది నమ్ముకున్నారండి. కేవలం ఆ సిలువను చూసినప్పుడు, అది సిలువ ఒక విగ్రహం కాదది, సిలువ ఒక బొమ్మ కాదది, సిలువ భూమి మీద మానవుడి యొక్క పాపమునకు శిక్ష. అది మనందరం చేసిన పాపాన్ని ఆయన విధిస్తాడు. ఆమె కరుణామయుడా నన్ను కరుణించు అని చెప్పి ఆ సినిమా నడిచేటప్పుడు అలాగున ప్రార్థన చేసుకున్నాడు. అడుగుతూ వచ్చి చాలామంది జీసస్ని అడుగుతారు, యేసయ్యా నన్ను బాగు చేయండి. ఆమె సినిమాలో ఇట్లా లగ్నం అయిపోయిందండి. ఆమె అడిగింది అక్కడ కూర్చొని, ఏమి లేదండి, బయట మట్టి మీద కూర్చొని ఒక ఊరు వీధిలో ఆ యొక్క దండు మేళారంలో కట్టెలు కట్టి ప్రొజెక్టర్ వేస్తే ఆ రోజు నుంచి ఈ రోజున సిలువకి ఎంత శక్తి ఉందండి, ఎంత భయంకరులనైనా విడిపించే శక్తి. కనుక ఆ ఊరిలో ఆమె జీవితంలో మేము వెళ్ళడం ఏంటి, మేము ఫిల్మ్ వేయడం ఏంటి, ఆమె ఆ ఫిలిం చూసి అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు చెప్తున్నాడు, ప్రపంచానికి దేవుడు సిలువని ఏం చూపిస్తున్నాడంటే విడుదల. అది ఎంత గొప్ప విడుదల అంటే, మొన్న మన దగ్గరికి ఆశీష్ కుమారు, సవితాదేవి అని ఆ యొక్క మిషనరీస్ వచ్చారండి. వాళ్ళు గుజరాత్, ఆ తర్వాత రాజస్థాన్ మధ్యలో పనిచేస్తారు, ఉదయపూర్లో అక్కడ చేస్తారు. ఆయన మొన్న సాక్ష్యం చెప్తున్నాడు, మేము ఇట్లా సినిమా తీసుకొని వెళ్తే ఆ యొక్క జీసస్ ఫిల్మ్ వేస్తే ఆ రాజస్థానీ భాషలో, ఆ గుజరాతీ భాష చూసి కొంతమంది స్వస్థత పొంది వాళ్ళ చర్చికి రావడం మొదలుపెట్టారు. సో ఆ సిలువ శక్తి ఈ రోజు వరకు కూడా అలాగూ నిలిచింది. అది చూడడము అదొక బొమ్మ కాదండి, ఫెయిత్. ఈ యేసు నాకు విడుదలిస్తాడు అనుకున్న వాళ్ళ బ్రతుకుల్లో ఖచ్చితంగా విడుదల ఉందండి. ఈరోజు బైబిల్ బట్టి నేను చెప్పగలుగుతాను, సిలువ కంటే కూడా గొప్ప సిరి నా జీవితంలో చూడండి. నా జీవితంలో ఎక్కడ విడుదల కావాలన్నా సిలువ వైపు చూసి పొందుతాను ఇప్పటికీ కూడా. ఎందుకంటే సిలువ అది విశ్వాసానికి సూచన. సిలువలో నా బంధకాలకు ఆ యొక్క ప్రాయశ్చిత్తం జరిగింది, సిలువలో నా పాపానికి ప్రాయశ్చిత్తం జరిగింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆఖరి వచనం ఒక్కటి చూపించి నేను ప్రార్థన చేస్తాను. తీయండి, యెషయా గ్రంథం తీయండి, 45వ అధ్యాయం చదివి 40వ అధ్యాయంలో 22వ వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఈ యొక్క సిలువ విలువ మానవులు తెలుసుకోవటానికి మన చర్చిలో ఈరోజు నేర్చుకుంది రెండవది విడుదల. కనుక యెషయా 45లో 22వ వచనంలో ఇలాగున దేవుని యొక్క వాక్యం ఉంటుంది చూడండి, మనందరం చదువుదాం. చూడండి, యెషయా గ్రంథం 45:22లో చెప్పండి. భూదిగంతము నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడు. అందరం ఒకసారి చెప్దామండి, ఇది గాస్పెల్కి మంచి మాట. నాతో చెప్పండి, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. అందరం తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈరోజు సిలువలో రెండవ భాగము అది విడుదల ప్రభా. పోయిన వారం సిలువ క్షమాపణ నేర్చుకున్నాం నాయన, ఈరోజు సిలువ విడుదలని నేర్చుకుంటున్నాం ప్రభా. అరణ్యములో సర్పాన్ని, ఇత్తడి సర్పాన్ని తినప్పుడు ప్రభా కళ్ళు మసకలైపోయి ఆ విషము నిండుతూ ఇక ప్రాణం పోవటానికి కొన ఊపిరితో ఉండి కూడా ఒక్క దేవుడి కృప అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ నెత్తాడో
మనుష్య కుమారుడు ఎత్తబడితే మానవ జాతికి అంతటికి పాపం చేత కాటు వేయబడి మరణపు అంచుల్లోకి పోయి భూమి మీద విషపూరితమైన ఆ బాధతో, ఆ వేదనతో, ఆ యొక్క భయంకరమైన కొట్టుమిట్టాడుతున్న వేల వందల లక్షల కుటుంబాలకు దేవుడు చెప్తున్నాడు, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. నేను దేవుడను, నేను తప్ప ఏ దేవుడు లేడు. ఏ కొండల మీద చూసినా ఈరోజు దేవుళ్ళు దేవతలు విగ్రహాలు బొమ్మలు పెట్టుకుంటే ఏ మానవుడికి విడుదల ఇవ్వలేకపోతున్నాయి. ఏ గుట్టల మీద, ఏ యొక్క కొండల మీద పెట్టిన ప్రతిమలు ఈరోజు మానవులకు విడుదల ఇవ్వలేకపోతున్నాయి. దేవుడు చెప్తున్నాడు, మానవుడు తన నోటి మాటను బట్టి పాపం చేసి ఆ యొక్క శిక్ష తెచ్చుకుంటున్నాడు. మానవుడు సహజంగా పాపంలోనే పుట్టి పాపంలోనే నాశనం అయిపోతున్నాడు. కనుక దేవుడు అంటున్నాడు, సిలువ అంటే ఏమిటి? నేను మొదట చెప్పాను కదా, సిలువ ఈ లోకానికి అవమానము, సిలువ ఈ లోకానికి శాపము, సిలువ ఈ లోకానికి తీర్పు, సిలువ ఈ లోకానికి మరి ఆ యొక్క మరణమైతే దేవుడు ఆ సిలువనే ఈరోజు నీకు నాకు విడుదలగిచ్చాడు. మరి సిలువలోని ఈ విడుదల నీ జీవితంలో ఎక్కడైనా అనుభవించావా? ఒక చిన్న దండు మైలారం విలేజ్లో ఒక చదువు రాని ఒక అభాగ్యురాలు ఆ చిన్న గ్రామంలో ఇదిగో ఆ యొక్క జీసస్ ఫిల్మ్ వేస్తే సిలువను చూచి విడుదల పొందగలిగిందంటే ఆమె సిలువను ఎలాగని చూసిందంటే ఒక సినిమాలాగా, బొమ్మలాగా, ఐడిల్ లాగా కాదండి. ఎలాగని చూసిందంటే ఈ సిలువలో నా కొరకు నా సృష్టికర్త తన కుమారుడినిచ్చాడు, తన యొక్క ప్రాణాన్ని ధారపోసాడు, పాపం ఎరుగని ఆయన మీద నా పాపం మోపాడు కనుక ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు కనుక నాకు విడుదల వస్తుంది. చిన్న మందు వేసుకుంటే బాగుపడుతుందని విడుదల కలుగుతాను నమ్ముతున్నా మనము. ఇది చేస్తే నాకు ఇది డెలివరెన్స్ వస్తాను నమ్ముతున్నా. నీవు నీ కొరకు తన కుమారుని సిలువలో అర్పించిన ఆ సిలువ వైపు చూస్తున్నావా నువ్వు? ప్రియదేవుని బిడ్డ, ఎటు చూచినా ఈ లోకములో వేదన, కన్నీరు, దుఃఖము, బాధ, అవమానము, ఓటమి, అపజయము, యుద్ధాలు, పోరాటాలు, అశాంతి రగుతున్న ఈ లోకంలో వన్ ప్లేస్, అది గొల్గొత్తా కల్వరిలో ఎత్తబడిన యేసుక్రీస్తు. ఆ సిలువ నీకు విడుదల, నీ జీవితంలో సిలువ విడుదలిస్తుందని నమ్మితే తేరి చూడటు ఒక్కసారి. ఆ పాపం మెరుగని ఆయన ఎందుకు నీ కొరకు అంతగా వేదన పొందుతున్నాడో ఆ పాపం ప్రాయశ్చిత్తం కొరకు నువ్వు ప్రార్థన చేసుకుంటుంటే, నీ కళ్ళలోంచి కన్నీరు కారుతూ ఉంటే, దేవా నీ కుమారుడే నాకు ఇచ్చిన ఈ ప్రేమను నేను తృణీకరించుకోకుండా నీ సిలువను నమ్ముతాను, నీ సిలువలోంచి నాకు విడుదల దయచేయమంటే నువ్వు నిజంగా అలాంటి విడదాం. నీ ఆర్థిక జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ ఆరోగ్య జీవితంలో, నీ సాంఘిక జీవితంలో ఎక్కడ ఉందో చెప్పు. నువ్వు దేవుడు అంటున్నాడు, బిడ్డ నువ్వు చూస్తే చాలు, చేసేది ఏమీ లేదు. దేవుడు సంపూర్ణంగా ఆయన న్యాయాన్ని తీర్చి సంపూర్తి చేశాడు సిలువలో. నువ్వు విశ్వసించి విడుదల పొందగలుగుతావంతే. ఫెయిత్ ఉంటే చాలు, ఫెయిత్ ఉంటే చాలు. ఇప్పటికే విషయంతో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు పాకుతూ దాని దగ్గరికి వెళ్ళగలుగుతారా? వెళ్ళలేరు కదా. వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళగలుగుతారా? వెళ్ళలేరు కదా. వాళ్ళు ఎలాగో వెళ్ళగలుగుతారు? విషపూరితమైపోయి కొన ఊపిరితో బతుకుతున్నట్టుగానే ఉంది ఈరోజు లోకము. కనుక ఆ దేవుడు అంటున్నాడు, ఎత్తబడిన సిలువను చూడండి, నీకు దాంట్లో విడుదల ఉందని చెప్తుండగా, ప్రభు ఈ మార్చి ఏప్రిల్లో నా బ్రతుకులో నేను ప్రార్థనలు చేసుకుంటూ, నా బ్రతుకులో ఎక్కడ బంధకాలు ఉన్నాయో ప్రభా, ఎక్కడ నేను కట్టబడి ఉన్నానో ప్రభా, ఎక్కడ బంధింపబడి ఉన్నానో ప్రభా, దేన్ని ఇష్టపడి ఏ శాప పాపంలో అయ్యా నేను ప్రభా తండ్రి నాయన బందీగా ఉన్నానో, నాకు సిలువ విడుదల దేవా, నాకు సిలువ విడుదల దేవా, నీ సిలువను చూచి నేను విడుదల పొందుతాననుకుంటే నీ హృదయంలో ఆ కార్యాన్ని దేవుడు చేయగలుగుతాడు. నీవు 2 కన్నులతో చూసినంత విశ్వాసము ఒక కన్నుతో చూసి దేవునికి అక్కర్లేదు. నువ్వెట్లా పాట పాడతావు, నువ్వెట్లా ఆరాధిస్తావు, ఎన్ని కానుకలు ఇస్తావో, ఎంతగా ఇవేమీ లేదు. నీ హృదయములో నుంచి ఆత్మీయ నేత్రాలతో విశ్వాసం, బహు బలహీనమైన విశ్వాసం. కనుక దండమైలారానికి ఫస్ట్ టైం జీసస్ ఫీలేమో 100 బోధలు చేస్తే కాదు, 10 మెసేజ్లు ఇస్తే కాదు, ఫస్ట్ టైం ఆ స్త్రీ పాపము కడుపులో బాధతో గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ తిరిగి విసిగిపోయిందేమో. ఎవడు నాతుడు లేడు ఆ పేదామెకు. ఏసంతా కనికరం గలవాడు కనుక నాలాంటి ఒక సేవకుడిని తీసుకెళ్ళి అక్కడ ఫిల్మ్ వేపిస్తే ఒక ఆమెకు విడుదల వచ్చిందంటే సిలువను చూచే ఇది నీలో ఆ యొక్క దృక్పథము అది సరిగ్గా ఉండాలి. లుక్ అండ్ లివ్, చూచి బ్రతుకు నువ్వు. కనుక నీ కుటుంబంలో బాధ ఉందా, నీ ఇంటిలో బాధ ఉందా, నీ యొక్క ఆర్థిక ఎక్కడుంది? కనుక సిలువలో విడుదల ఉందని నమ్మితే
తప్పక అటువైపు చూస్తావు కనుక ప్రార్థన చేసుకుందాం మనము. దేవా, నేను సిలువను చూచి ధన్యుణ్ణి అవుతాను ప్రభా. సిలువలో విడుదల ఉంది ప్రభా. ఈరోజు నీ సేవకుడు ఎంత స్పష్టంగా ప్రభా, ఇశ్రాయేలీయులు అరాధు రాజును జయించి హోరు కొండ నుంచి ఎర్ర సముద్రంలో మార్గమున వెళ్ళినప్పుడు జరిగింది మా కన్నులకు కట్టి చూపించావు ప్రభా. మేము కూడా నీ వైపు చూచి విడుదల పొందామంటే నీ హృదయంలో ప్రార్థన చేసుకోవచ్చు. జోంగల దేవా, పరిశుద్ధుల, మహోన్నతుల, మరొక్కసారి ప్రభా ఈరోజు నాయన ఈ యొక్క మార్చి ఏప్రిల్ మాసంలో ప్రభా నాయన నిజమే గుడ్ ఫ్రైడే అని ఒకటి వస్తుంది ప్రభా. ఆ రోజు నువ్వు సిలువ వేయబడ్డావు ప్రభా. నువ్వు అయ్యా నాయన భయంకరమైన ఘోరాతిగత శ్రమతో హింసతో నీ ప్రాణాన్ని ధారపోసేవేసయ్యా. ఆ సిలువ ఒక సింబల్గా కాదు నాయన, సిలువ ఒక ప్రభా మూఢాచారంగా కాదు నాయన, సిలువ మందిరాల మీద పెట్టుకునే ఒక గుర్తు కాదు ప్రభా. సిలువ నా తండ్రి అక్కడిక్కడ పెట్టుకొని ముద్దు పెట్టుకొని దాన్ని ప్రభా నాయన మంత్రంగా వాడుకోవటం కాదు ప్రభువా. సిలువలో విడుదల ఉంది మాకు కనుక నాయన విశ్వాసముతో తేరి చూచి ప్రభా మా బంధకాల్లో బతుకంతా ఇలాగున బతకకుండగా ప్రభా మా బంధకాల్లోంచి విడుదల కలిగి ఇదిగో ఆనాడు అరణ్యములో సిలువను ఆ యొక్క ఎత్తబడిన సర్పాన్ని చూసి ఆ తర్వాత వాళ్ళు కనాను దేశంలోకి వెళ్ళినప్పుడు దాన్ని ఎన్నడూ మర్చిపోయి ఉండరు ప్రభా. అంత విడుదల ఇచ్చింది కనుక నడవలేనోని నడిపించింది నాయన. అయ్యా తండ్రి, చూడలేని వానికి చూపునిచ్చింది, ప్రాణం పోతున్న వాడికి ప్రాణం ఇచ్చింది ప్రభా, శాపగ్రస్తులైన వాడికి తిరిగి ఆశీర్వాదాన్ని ఇచ్చింది కనుక అలాగున మేము కూడా సిలువను చూచి మా బ్రతుకులు ఎక్కడ విడుదల పొందాలో విశ్వాసం నుంచి విడుదల పొందుటకు మాకు కృపను సహాయం దయచేయమని అయ్యా ఈ యొక్క తండ్రి నాయన సమయంలో వాక్యం విన్న వారందరి హృదయాల్లో మీరే నీరు కట్టి నారు పోసి నిరంతలు ఫలింపచేయమని మా ప్రభు మా రక్షకుడు అరణ్యములో సర్పం ఎత్తబడ్డట్టుగా మోషే ఎత్తినట్టుగా ఆ పరలోకపు తండ్రి పరలోక తండ్రి చేత ఎత్తబడిన ఆ యేసుక్రీస్తు అనే పుణ్యనామాన్ని బట్టి ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.